లాస్ట్ క్లాస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సగం కంప్లీట్ చేసామండి కదా. లాస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు నాకు తెలిసి ఐ హోప్ మీరు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను సెషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఏమేమి నేర్చుకున్నామండి? ఫస్ట్ లాస్ట్ క్లాస్ లో సివిలైజేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు ఇదైందో నేర్చుకున్నాము. ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారనేది నేర్చుకున్నాము. గుడ్ ఈవినింగ్ బాలకృష్ణ గారు. అందరూ మ్యూట్ చేసుకోండమ్మా. సివిలైజేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. దాంతోపాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారనేది విషయాలు నేర్చుకున్నాము. కాంటెంపరీ సివిలైజేషన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. దాంతోపాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇంపార్టెంట్ సైట్స్ గురించి మాట్లాడుకున్నాము కదా. ఇప్పుడు మిగిలిన ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ ప్రిలిమ్స్ లో ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్ లెవెల్ వరకు. ఈ రోజు మనం నేర్చుకునేది మెయిన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్, ఆ టైంలో పీపుల్ ఎలా బతికారు, అగ్రికల్చర్ ఏవేవి సాగు చేసేవాళ్ళు, ట్రేడ్ ఎవరెవరితో చేసేవాళ్ళు, ఏవేవి ట్రేడ్ చేసేవాళ్ళు, దాంతోపాటు ఒక సోషల్ అథారిటీ అనేది ఎవరికి ఉండేది, పొలిటికల్ గా ఎవరు గొప్పగా ఉండేవాళ్ళు, దాంతోపాటు అంత గొప్పగా మనం క్రాఫ్ట్స్ అనేవి అన్ని వాటి గురించి మాట్లాడుకున్నాం. అవన్నీ ఎలా చేసేవాళ్ళు, ఏ మెటల్స్ ఎక్కువ వాడేవాళ్ళు, ఏ మెటల్స్ తక్కువ వాడేవాళ్ళు, ఇవన్నింటి గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ముఖ్యంగా మాట్లాడుకునేది రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉండేవి. ఎవరో రాస్తున్నారు పైన, అలా చేయొద్దు ఓకేనా. రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ మనం ఈ రోజు మాట్లాడుకుందాం. మరి ఇంత గొప్పగా ఫ్లోరిష్ అయినా, ఇంత గ్రాండ్ గా ఫ్లోరిష్ అయినా, ఇంత అర్బన్ సిటీ లైఫ్ చూసినా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు కనుమరుగైపోయింది, ఎందుకు డిక్లైన్ అయిపోయింది, ఆ రీజన్స్ గురించి కూడా ఈ రోజు మాట్లాడుకుందాం. అవన్నీ మాట్లాడుకున్న తర్వాత నిన్న క్లాసు ఈ రోజు క్లాసు కలిపి క్విక్ గా రివిజన్ చేద్దాం. తర్వాత ఒక మంచి క్విజ్ సెషన్ కూడా పెట్టుకుందాం ఓకేనా. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ప్రతిదీ. చూడండి, ఫస్ట్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుందామండి. ఇండస్ వ్యాలీ పీపుల్ అగ్రికల్చర్ ఎలా చేసేవాళ్ళు, ఏం పండించేవాళ్ళు, ఎలా ఉండేది అప్పుడు అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఓకేనా. ఒకప్పుడు మన ఇండస్ రీజియన్ అనేది, అదే ఇండస్ రివర్ ఏదైతే ఉండదో దానికి ఆనుకున్న రీజియన్స్ అనేవి ఒకప్పుడు చాలా ఫెర్టైల్ గా ఉండేవండి. ఆ భూములన్నీ చాలా సారవంతంగా ఉండేవి. సో వర్షాలు కూడా, ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా ఎక్కువ ఉండేవి. 1 minute. సో వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ప్లాంట్స్, ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా ఉండేవండి. ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా ఎక్కువగా ఉండేవి. ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు కూడా ఎక్కువ పడేవి. జనాలు కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళు. పంటలు కూడా అన్ని పండేవండి. ఇప్పుడే అదే విషయాన్ని ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా అస్సలు ఇన్ఫర్టైల్ గా ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 సెంటీమీటర్స్ ఇప్పుడు రెయిన్ఫాల్ అక్కడ ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు రివరే ఉండేది, ఇప్పుడు రివరే ఉండేది. ఎందుకు డిక్లైన్ అయి ఉంటుందంటారు? మనం మాట్లాడుకుంటాం డిఫారెస్టేషన్ గురించి, వీటన్నింటి గురించి. ఆ ప్రాక్టీస్ అనేది అవ్వడం వల్ల ఇండస్ రీజియన్ అనేది ఇప్పుడు చాలా ఇన్ఫర్టైల్ గా తయారైంది ఓకేనా. గమనించండి. సో ఇండస్ రివర్ అనేది, మనం రివర్ పారుతూ ఉంది కాబట్టి, వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ అంతా ఫెర్టైల్ గా ఉందని చెప్తున్నాం. ఫెర్టైల్ గా ఉండడం వల్ల మొక్కలు చెట్లు పెరిగేవి. మొక్కలు చెట్లు ఉండడం వల్ల మళ్ళీ వర్షం పడేది, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ సారవంతంగా అయ్యాయని చెప్తాం. దాంతోపాటు ఇంకొక జియోగ్రఫికల్ ఫినామినా ఉందండి, అది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇది ప్రిలిమ్స్ లో ఒకసారి అడిగారండి. ఇది హిస్టరీ అని చెప్పి ఎవరు అనుకోరు, బట్ వినండి. యాన్యువల్ ఇనండేషన్. నేను నోట్స్ తర్వాత స్లైడ్స్ చూపిస్తాను, మీకు తెలుసు కదా. ముందు వినండి. యాన్యువల్ ఇనండేషన్. యాన్యువల్ అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి. గమనించండి. ఇనండేషన్ అంటే ఇండస్ రివర్ అనేది పొంగి పొర్లుతూ ఉంటది ఆ టైంలో. అప్పుడు ఇండస్ రివర్ చుట్టూ ఉన్న డ్రై ల్యాండ్స్ ఉంటాయి చూసారా, అవన్నీ తడుస్తాయి. సో మళ్ళీ అక్కడ కూడా మొక్కలు చెట్లు అనేవి పెరగడం స్టార్ట్ అవుతాయి. ఇది అడ్వాంటేజ్. న్యాచురల్ వెజిటేషన్ పెరుగుతుంది అనేది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటండి? ఒకేసారి ఇండస్ రివర్ పెరగడం వల్ల ఫ్లడ్స్ అనేవి వస్తాయి ఓకేనా. ఫ్లడ్స్ అనేవి వస్తాయి. అనిత 7 times ఫ్లడ్స్ ఎప్పుడమ్మా?
ఎక్కడమ్మా? సారీ, మోహెంజదారో సార్. మొహంజదారో. నైస్. చూసారా? అప్పుడు అందుకే సార్ ఎక్కువ ఏంటమ్మా సార్ ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సాయిల్ ఎరోజన్ కూడా అవుతుంది కదండి సార్, అప్పుడు ఫర్టిలిటీ తగ్గిపోతుంది కదండి సార్ అప్పుడు. ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సాయిల్ ఎరోజన్ కూడా అవుతుంది, దానివల్ల ఫెర్టిలిటీ కూడా తగ్గిపోతుంది. అది కరెక్టే. అంటే అప్పుడు ఏం ఫినామినన్ జరిగిందో అది చెప్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే సార్. ఇండస్ రివర్ కి ఇప్పుడు లేదండి, ఇది యాన్యువల్ ఇనండేషన్ అనేది ఇప్పుడు లేదు, ప్రెజెంట్. అప్పుడు ఉండేది. అందుకే అడ్వాంటేజ్ మాట్లాడుకున్నాం, డిసడ్వాంటేజ్ మాట్లాడుకున్నాం. అడ్వాంటేజ్ ఏముంటుంది? డ్రై ల్యాండ్స్ అనేవి ఇదవుతాయి, దానివల్ల న్యాచురల్ వెజిటేషన్ అనేది పెరుగుతుంది. డిసడ్వాంటేజ్ ఏమని చెప్పాము? ఫ్లడ్స్ వస్తుంది, మీరు చెప్పిన సాయిల్ ఎరోజన్ కూడా అవుతుంది. ఓకేనా? ఈ రెండు డిసడ్వాంటేజ్. ఎవరో మంచి పాయింట్ చెప్పారు. నైస్. ఇప్పుడు అందుకోసం అని చెప్పి ఈ ఫ్లడ్స్ నుంచి ఈ సిటీస్ ని కాపాడుకోవడానికి చుట్టూ ఒక ప్రహరీ గోడ లాంటిది నిర్మించుకునేవాళ్ళు, ఫోర్టిఫై చేసేవాళ్ళు. ప్రతి సిటీని, ప్రతి టౌన్ ని ఇండస్ పీపుల్ అనేవాళ్ళు ఫోర్టిఫై చేసేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీ చుట్టూ ఈ ప్రహరీ గోడ అనేది ఎందుకు ఉండేదంటే ఫ్లడ్స్ నుంచి ఇది చేసుకోవడానికి ఉండేది, ఎనిమీస్ నుంచి కాపాడుకోవడానికి ఉండేది కాదు. ఎందుకంటే ఇండస్ట్రియల్ వ్యాలీ పీపుల్లో నో రోలర్స్ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎక్స్పాన్షన్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఏవి ఉండేవి కాదు. ఓకేనా? ఓన్లీ వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే ఫ్లడ్స్. ఇండస్ రివర్ ఎంత మేలు చేస్తుందో వీళ్ళకి అంతే నెగిటివ్ కూడా చేస్తుంది. వీళ్ళు ఓన్లీ భయపడేది దేనికంటే ఫ్లడ్స్. ఓకేనా? ఒకప్పుడు ఇండస్ వ్యాలీ రివర్ చుట్టూ ఉన్న ల్యాండ్ ఎలా ఉండేదంటే, ఒక ఈజిప్ట్, మన సివిలైజేషన్ గురించి మాట్లాడుకున్నాంగా ఫస్ట్ లో, ఈజిప్ట్ సివిలైజేషన్ ఏ నది ఒడ్డున అయింది? ఏ ఫ్లోరిష్ అయిందండి? ఏ రివర్ ఒడ్డున? ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నైల్ రివర్ సార్. వండర్ఫుల్. నైల్ రివర్ ఒడ్డున ఫ్లోరిష్ అయిన ఈజిప్ట్ సివిలైజేషన్ ల్యాండ్స్ కంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫెర్టైల్ గా ఒకప్పుడు ఉండేవంట. కానీ ఇప్పుడు మాత్రం అలా లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ప్రిన్సిపల్ క్రాప్స్, వీళ్ళు ఇంపార్టెంట్ ఏంటండి? చైనీస్ అగ్రికల్చర్ మనకంటే ఎక్కువ ఫెర్టిలిటీ ఉంటుంది సార్. బికాస్ ఆఫ్ దట్ ఫెర్టిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. హ్యాంగాంగ్ రివర్ నుంచి వచ్చే, ఎల్లో రివర్ నుంచి వచ్చే ఫెర్టిలిటీ ఉంటుంది సార్ దాంట్లో కూడా. వాటర్ అయితే వస్తుందో ల్యాండ్ పైకి. అవునండి, ఎగ్జాక్ట్లీ అవునండి. ఫెర్టిలిటీ ఉండడం వల్లే సివిలైజేషన్స్ అనేవి నదుల ఒడ్డున ఫ్లోరిష్ అయ్యేవి. రివర్ బ్యాంక్స్ మీద వాటర్ రిసోర్సెస్ ఉండటం వల్లే అక్కడ ఫ్లోరిష్ అయ్యేవి. ఓకేనా? వీళ్ళు ఇంపార్టెంట్ క్రాప్స్ ఏవి ఇది చేశారు అంటే, వీళ్ళ ప్రిన్సిపల్ క్రాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే గెస్ చేయండి ఎవరైనా. కాటన్ సార్? నో, ప్రిన్సిపల్ క్రాప్స్ అన్న. వీట్, రైస్, వీట్, జోవార్. అనిత పప్పులో కాలేసావు, రైస్ ఉండదు, గుర్తుపెట్టుకో. వీట్, బార్లీ. మనకి ఎగ్జామ్ లో వీళ్ళ ప్రిన్సిపల్ క్రాప్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ ప్రియారిటీ ఇది. మనం చూడగానే ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే, ఏ రైస్ ఇస్తాడు, బి వీట్ ఇస్తాడు, సి షుగర్ ఇస్తాడు, డి నన్ ఆఫ్ ది అబవ్ అంటాడు. రోజు మధ్యాహ్నం అండ్ రాత్రి మనం తినేది కంచంలో పెట్టుకొని ఏం తింటాం? రైస్ తింటాం. వెంటనే 2 నిమిషాల్లో టిక్ చేసేస్తాం, రెప్పపాటున మార్కు పోతుంది. ఓకేనా? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రిన్సిపల్ క్రాప్ ఏంటండి? వీట్ అండ్ బార్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. బార్లీ, క్వాలిటీ బార్లీ ఎక్కడొచ్చింది? B2B చెప్పాం మొన్న, చెప్పాలి, మన క్లాస్ వినాలి, తెలిసిపోతుంది. బన్వాలి. నైస్, బన్వాలి. ఎవరు చెప్పారు? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైస్ మాత్రం చాలా రేర్ అండి. రైస్ ఎక్కువగా పండించే వాళ్ళు కాదు, రైస్ మాత్రం చాలా రేర్. ఆ రేర్ రైస్ అవి ఎక్కడ, ఆ రైస్ వాడినట్టు రైస్ వీళ్ళకి తెలుసు అనేవి ఎక్కడ ఎక్స్కవేషన్స్ లో బయటపడిందంటే లోథాలండి. లోథాల్లో రైస్ తినేవాళ్ళు. మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ వీట్ అండ్ బార్లీ తినేవాళ్ళు, అవే పండించేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీళ్ళ మెయిన్ పీపుల్, వీళ్ళ ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ అగ్రికల్చరే అండి. బట్ వీళ్ళ ఎకానమీ మాత్రం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వలేదు. వీళ్ళ ఎకానమీ మాత్రం కంప్లీట్ గా ట్రేడ్ మీద డిపెండ్ అయ్యేది. మ్యూట్ చేసుకోవాలి.
అవసరమైనప్పుడే మాట్లాడాలి, మ్యూట్ తీసి. అందరూ మ్యూట్ చేసుకోవాలి. వీళ్ళ ఎకానమీ మాత్రం మెయిన్ గా ట్రేడ్ మీద డిపెండ్ అయ్యేదండి. కానీ వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ పీపుల్ది అగ్రికల్చరే. ఓకేనా? పంట వేయడానికి ముందు దున్నుతాం కదా, దానికి వుడెన్ చెక్క నాగలి అంటాము, అది వాడేవాళ్ళు. ఓకేనా? మరి ఇది వాడేవాళ్ళు సార్. మరి హార్వెస్టింగ్ కి ఏది వాడేవాళ్ళు సార్ అంటే బ్రాంజ్ తో చేసిన, స్టోన్ తో చేసిన సికిల్స్ వాడేవాళ్ళు. సికిల్స్ అంటే ఏంటి చెప్పాలి ఎవరో ఒకరు. నాగలే సార్. ప్లవ్ అంటే నాగలమ్మ, సికిల్ అంటే కొడవలి. ఓకేనా? హార్వెస్టింగ్ దాంతో చేసేవాళ్ళు. నేను ఏమైనా ఫాస్ట్ అవుతుంటే చెప్పండి సార్, ఫాస్ట్ గా చెప్తున్నారని చెప్పండి. ఓకేనా? నో వరీస్. చెప్పండి, ప్రిన్సిపల్ క్రాప్ ఏంటి? మెయిన్ క్రాప్ వీట్ బార్లీ. వీట్ బార్లీ, ఎక్సలెంట్. రైస్ చాలా రేర్ గా వాడేవాళ్ళు. రైస్ తాలూకా ఎక్స్కవేషన్స్ అనేవి ఎక్కడ బయటపెట్టాయి? అందరూ మ్యూట్ చేసుకోవాలి, అవసరమైనప్పుడే లోతల్ మాట్లాడాలి. సార్, లోతల్. లోతాలో చేసేవాళ్ళు. హార్వెస్టింగ్ దేంతో చేసేవాళ్ళు? బ్రాంజ్ మేడ్ సికిల్స్, బ్రాంజ్ అండ్ స్టోన్ మేడ్ సికిల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఈ వచ్చిన హార్వెస్ట్ చేయగా వచ్చే ఇది ఉంటుంది కదా రైస్, దాన్ని ఎక్కడ ఉంచేవాళ్ళు అంటే హ్యూజ్ గ్రానరీస్ గురించి మనం మాట్లాడుకున్నామా. పెద్ద గ్రానరీ అనేది ఎక్కడ బయటపడిందండి? ఎక్స్కవేట్ అయింది. లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి తెలిసిపోతుంది, పక్కన చెప్పేయాలి. మోహంజదారో. చిన్న చిన్న గ్రానరీస్ ఎక్కడ బయటపడ్డావండి? వాళ్ళు చిన్న చిన్నవి హరప్ప. ఓకేనా? అక్కడ చక్కగా హార్వెస్ట్ చేసుకుని తెచ్చి అక్కడ చక్కగా స్టోర్ చేసుకునే వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్, వీళ్ళు అగ్రికల్చర్ చేసేటప్పుడు వీళ్ళకి ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళకు మాత్రమే చెందింది వాటర్ మేనేజ్మెంట్ అండి. మనం టౌన్ ప్లానింగ్ లో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ పీపుల్ ఏమో చక్కగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కట్టుకునే వాళ్ళు అని చెప్పాం. అలాగే కెనల్స్ కూడా వీళ్ళు ఇది చేసేవారు. కాలువలు కూడా నిర్మించుకునే వాళ్ళండి, కానీ చాలా రేర్ గా ఎక్కడో బయటపడ్డాయి కాలువలు. కానీ కాలువలు, కెనల్స్ టెక్నాలజీ కూడా వీళ్ళకి తెలుసు, ఎలా నిర్మించాలి, ఎలా ఇది చేయాలి అని వాళ్ళకి తెలుసు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక ప్రిన్సిపల్ క్రాప్ ఫస్ట్ ఒకరు చెప్పారు, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. కాటన్. ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు కాటన్ వరల్డ్ లోనే పత్తిని పండించిన మొదటి వాళ్ళండి. ద ఎర్లియస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ కాటన్. కాటన్ ని ఇది చేసిన, కాటన్ ని పండించిన మొదటి వాళ్ళు ఎవరు అంటే ఇండస్ వ్యాలీ పీపుల్. ఇంకొక ఫస్ట్ థింగ్ చెప్పనా ఇండస్ వ్యాలీ పీపుల్ది? సిల్వర్ వాడిన మొదటి సివిలైజేషన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇండస్ వ్యాలీ పీపుల్. ఈ రెండు ఇంపార్టెంట్, ఈ రెండు చాలా సార్లు వచ్చినాయి క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ క్రాప్ వీట్, కానీ ప్రపంచంలో ఫస్ట్ కాటన్ పండించిన వాళ్ళు ఎవరు? ఇండస్ వ్యాలీ పీపుల్. గుర్తుపెట్టు. నైస్. అయితే మన ఇండస్ వ్యాలీ పీపుల్ కాటన్ పండించే వాళ్ళుగా. కాటన్ వాళ్ళ అవసరాల కోసం వాడుకొని మిగిలిన దాన్ని మెసపటోమియా, సుమేరియన్ సివిలైజేషన్స్ గురించి మాట్లాడుకున్నాగా, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. గ్రీక్స్ కూడా గ్రీక్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు పంపించిన కాటన్ ఏమనేవాళ్ళు అంటే సిండాన్ అనేవాళ్ళండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఎక్స్పోర్ట్ చేసిన కాటన్ ఏమనేవాళ్ళు? వాళ్ళు సిండాన్ అనేవాళ్ళు. వీళ్ళకి తెలియని క్రాప్ ఏంటమ్మా అంటే పల్సెస్. పల్సెస్ అంటే ఏంటండి తెలుగులో? చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అంటాం. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు. పల్సెస్ అనేవి వాళ్ళకి తెలియదు ఇండస్ వ్యాలీ పీపుల్ కి. ఓకేనా? అప్పుడు ల్యాండ్స్ అనేవి చాలా ఫెర్టైల్ గా ఉండేవి. సో మంచి క్రాప్స్, మంచి వీట్, బార్లీ ఇవన్నీ ఎక్కువగా పండించేవాళ్ళు చక్కగా. వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ అనేది అగ్రికల్చర్ అయినా వీళ్ళ ఎకానమీ మాత్రం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వలేదు. వీళ్ళ ఎకానమీ మాత్రం ట్రేడ్ మీద డిపెండ్ అయింది కంప్లీట్ గా. ఇది అగ్రికల్చర్. అగ్రికల్చర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షూర్ అమ్మ, రాస్తాను. This is D.
సిండాన్. సిండాన్. క్లియరా? సిండాన్ అని ఎందుకు పిలిచేవారు గెస్ చేయండి ఎవరైనా, కాస్త లోతుగా వెళ్దాం. ఫైనెస్ట్ కాటన్ అంటే కాటన్ గోట్ ఏమైనా అలా పిలిచడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేదమ్మా, ఇంకా గెస్ చేయాలి. ఇలా ఇలా ఆలోచిస్తే సింధు చాలు, చాలా రివర్ హాయిగా దగ్గర ఉంటుంది. సింధు వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సింధు రివర్ దగ్గర నుంచి వచ్చింది ఒకటి. ఎస్, సింధు రివర్ నుంచి వచ్చింది కాబట్టి సిండాన్ అని పిలిచేవాళ్ళు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఒక చిన్న చిన్న లాజిక్ ఉంది. ఇండస్ రివర్ ని ముందు ఫస్ట్ లో ఎవరు పిలిచేవాళ్ళు అంటే మెలుహా అని పిలిచేవాళ్ళు. మెలుహా అని పిలిచేవాళ్ళు. ఓకేనా. సెకండ్, ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇండస్ అంటున్నాం. ఈ మెలుహా అనేది ఆరియన్స్ టైంలో సింధ్ అయింది. సాంస్క్రిట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇది సింధ్ అయింది, అప్పుడు ఇది సింధ్ రివర్ అయింది. అర్థమైందా? మరి అప్పుడు ఉండేది కాదు కదా సార్ మీరు చెప్తున్నట్టు. దాని ప్రకారంగా మరి సింధాని ఎలా పిలిచారు సార్? మీరు చెప్పింది సింధ్ అనే పేరు అప్పుడు ఉండేది కాదు కదా, మరి ఎలా వచ్చింది చెప్పండి, గెస్ చేయాలి. ముందు మెలుహా అని పిలిచేవాళ్ళు కదా. సంస్కృత్ కూడా అన్నారు కదా సార్ మీరే. ఏంటమ్మా? అవును, సాంస్క్రిట్ వర్డ్ కదా సార్ మీరు. సో ఇండస్ వ్యాలీ పీపుల్ తర్వాత వచ్చారు ఆరియన్స్. ఆరియన్స్ సింధ్ అని, ఆరియన్స్ దీనికి పెట్టిన పేరు సింధ్ సంస్కృతంలో, సాంస్క్రిట్ లో. అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. ఆర్యవర్తాస్, బ్రహ్మవర్తాస్, బేసిక్ గా సప్త సింధు అనే వాళ్ళని ఐడియా ఉంది సార్. బేసిక్ గా అక్కడ నివసించే వాళ్ళు ఆరియన్స్ వచ్చి. ఓకే, యాక్చువల్లీ ఏమైందంటే ఇండస్ వ్యాలీ పీపుల్ ఎప్పుడైతే ఫ్లోరిష్ అయిందో ఆ టైంలో ఏవైనా మెసోపోటేమియన్స్ ఎవరైనా రికార్డ్స్ లో సేవ్ చేసేటప్పుడు ఇది సిండాన్ అని సేవ్ చేయలేదండి. వాళ్ళు ఏం చేశారంటే ఫ్యూచర్ లో ఆరియన్స్ టైంలో మేము అక్కడి నుంచి సిండాన్ నుంచి మేము సింధ్ దగ్గర నుంచి తీసుకొచ్చాము అని మాట్లాడారు. మీకు అర్థమైందా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లోరిష్ అవుతుండేటప్పుడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లోరిష్ అవుతున్నప్పుడు మేము ఇది చేసాం, మేము అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కాటన్ ని అని చెప్పి మెసోపోటేమియా వాళ్ళు కానీ మెసోపోటేమియర్ సుమేరియన్స్ రికార్డ్స్ లో సేవ్ చేయాల. ఆరియన్స్ ఎప్పుడైతే సింధ్ అని పేరు పెట్టారో దాని తర్వాత మేము ఆ టైంలో పూర్వం అక్కడ నుంచి చేసుకున్నాము, దాన్ని సిండాన్ అనేవాళ్ళము అని చెప్పి పేరు పెట్టుకున్నారు. క్లియరా? క్లారిటీ వచ్చిందా? If it is clear, type S. I will move on. Perfect. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డొమెస్టికేషన్. డొమెస్టికేషన్ అంటే ఏంటండి? యానిమల్స్ ని పెంచుకోవడం. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, దీని గురించి మాట్లాడదాం. ఓకేనా. ఇండస్ వ్యాలీ పీపుల్ కి తెలిసిన యానిమల్స్ ఏంటి అంటే ఆక్స్, బఫెలో, ప్రిఫరబుల్లీ వాటర్ బఫెలో, అంటే మనం బయట ఇప్పుడు చూస్తాం కదా అవి, బఫెలోస్, గోట్స్, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ చూసే ప్రతిదీ వాళ్ళకి తెలుసండి. షీప్స్, పిగ్స్, ఈ యానిమల్స్ అన్ని వాళ్ళకి తెలుసు. వీటితో పాటు టైగర్ తెలుసు, క్యామెల్స్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ వీళ్ళ మెయిన్ పెట్ ఏంటంటే, లెట్ మీ రైట్, వీళ్ళు పెంచుకునే మెయిన్ యానిమల్ ఏంటి అంటే డాగ్ అండి. సెకండ్ యానిమల్ క్యాట్. ఈ రెండింటిని పెంచుకునే వాళ్ళు వీళ్ళు. చెప్పండి, డాగ్ అండ్ క్యాట్ ఎక్కడ? సాయి గౌతమ్ ఎక్కడ? సిమిలర్ వైల్డ్ డాగ్స్ ఎక్కడ? ఎక్స్ప్రెషన్స్. వెరీ గుడ్. ఈ రెండు తాలూకు ఫుట్ ప్రింట్స్ అనేవి చన్హుదారాలో ఇదైంది. ఓకేనా. వీళ్ళు లేబర్ వర్క్ చేయడానికంటే సరుకులు గట్రా మోయడానికి వీటికి వాటికి ఉపయోగించిన ఏమంటే క్యామెల్స్ అండి. గాడిదలు కూడా వీళ్ళకి తెలుసు, క్యామెల్స్, గాడిదలు. ఓకేనా.
ఆ రెండింటిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి తెలియని యానిమల్ ఏంటి సార్? హార్స్. ఫస్ట్ హార్స్ అని అనుకునే వాళ్ళు Horse, sir. హిస్టారియన్స్, కానీ హార్స్ తాలూకా రిమైన్స్ ఒక దగ్గర బయటపడ్డాయి. ఎక్కడ బయటపడ్డాయి? సూర్కుటోడా. గుర్తుపెట్టుకోండి, హార్స్ యొక్క రిమైన్స్ అనేవి సూర్కుటోడాలో ఎక్స్కవేట్ అయినాయి. ఎక్స్కవేట్ అవ్వడం వల్ల తర్వాత ఏమన్నారు అనుకున్నారంటే ఒక్క దగ్గర ఎక్స్కవేట్ అయినాయి కాబట్టి హార్స్ మాకు తెలిసినంత వరకు రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళు కాదు వీళ్ళు, బట్ వీళ్ళకి హార్స్ అనేది తెలుసు. వీళ్ళకి తెలియని యానిమల్ ఏంటి అని ఇప్పుడు ప్రెసెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అంటే లయన్ అండి. ఎక్స్కవేషన్స్ లో కానీ ఎక్కడా కానీ లయన్ గురించి అసలు ఎప్పుడు ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. లయన్స్ గురించి ఏ రకమైన ఆధారాలు ప్రూఫ్స్ కానీ లయన్ ఎగ్జిస్ట్ అయిందని కానీ ఎప్పుడు వీళ్ళకి కనిపించలేదు. సో హార్స్ లైన్ రెండు ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్ లో, ఏం చూస్ చేసుకుంటారు? వీళ్ళకి తెలియని యానిమల్ లైన్ అండి, లైన్ అని చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ హార్స్ లైన్ ఇవ్వకుండా హార్స్ ఇస్తే హార్స్ చూస్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎలిఫెంట్స్ కూడా తెలుసు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఏనుగులను పెంచుకునే వాళ్ళు. మనకి డాగ్స్ ని క్యాట్స్ ని ఎలా పెంచుకునే వాళ్ళు, ఎలిఫెంట్స్ ని కూడా వీళ్ళు పెంచుకునే వాళ్ళు. క్లియరా? ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్, బట్ మెయిన్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రెజెంట్ వాటికి కరెక్ట్ చేసి ఇస్తాడు. ఫాస్ట్ ఏమైనా అవుతున్నానా? ఫాస్ట్ అయినా చెప్పండి. అంటే ఎలా ఎలా అడగచ్చు, ఎలా అడగచ్చు సార్ మెయిన్స్ లో? మెయిన్స్ లో ఎలా అడగొచ్చు ఇప్పుడు చెప్తాను చూడండి. డిస్క్రైబ్ ద అగ్రికల్చర్ అండ్ డొమెస్టికేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మాక్సిమం రావు, వచ్చాయనుకోండి ప్రాబ్లం ఎవరికంటే స్టూడెంట్ కే ప్రాబ్లం. బికాజ్ మీరు ఎలా నేర్చుకుంటారో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అందరు స్టూడెంట్స్ అలాగే నేర్చుకుంటారు. ఈ క్వశ్చన్ అందరూ అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? మన స్పెషాలిటీ ఫ్యాక్ట్స్ బేస్డ్ కాబట్టి మన దీనికి ప్రూవ్ చేసుకునే మనకి మార్క్స్ ఇదయ్యే ఇది మనకంతా ఇది ఉండదు. క్లియరా? ఫైన్. ఇప్పుడు టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్స్, ఏ టెక్నాలజీ వాడేవాళ్ళు, క్రాఫ్ట్స్ ఏ వాడేవాళ్ళు, వాటి గురించి తెలుసుకుందాం. ఇండస్ వ్యాలీ పీపుల్ లైఫ్ స్టైల్ ఏంటండి? సిటీ లైఫ్, అర్బన్ లైఫ్. వండర్ఫుల్. అర్బన్ లైఫ్ స్టైల్, చాలా లావిష్ లైఫ్ స్టైల్, చాలా అద్భుతంగా బతికారు, చాలా లగ్జరియస్ గా బతికారు. ఎవరు? ఐబీసీ పీపుల్. చక్కగా వార్స్ అనేవి లేవు, క్యాస్ట్ సిస్టమ్ లాంటి డిస్క్రిమినేషన్స్ అనేవి ఏవీ లేవు. అందరూ చిల్డ్ గా హాయిగా బతికేవాళ్ళు. ఒక రూలర్ అంటూ ఎవడు సపరేట్ గా ఉండేవాడు కాదు. ఎవడు డబ్బు సంపాదిస్తే ఆడే ఎక్కువ, ఎవడు తక్కువ డబ్బు సంపాదిస్తే వాడు తక్కువ. ఓకేనా? చక్కగా హాయిగా కష్టానికి తగినట్టు హాయిగా ఉండేవాళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు, చక్కగా ఇదయ్యేవాళ్ళు. ఓకేనా? సరే, టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్స్ గురించి మనం నేర్చుకుందాం. హరప్పా కల్చర్ అనేది, హరప్పా దానికి వేరే నేమ్ ఒకటి ఉంది. అదేంటంటే బ్రాంజేస్ సివిలైజేషన్ అని కూడా అంటాం. హరప్పా సివిలైజేషన్ ఎందుకు అంటే ఈ మెటల్ బ్రాంజ్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా వాడేవాళ్ళండి. ఆల్మోస్ట్ ప్రతి దానిలోని బ్రాంజ్ వాడేవాళ్ళు. బ్రాంజ్ తెలుగులో ఏమంటామంటే కంచు అంటాము. ఓకేనా? అందుకే కంచు యుగము అంటాం తెలుగులో, బ్రాంజేస్ సివిలైజేషన్ అని ఇంగ్లీష్ లో అంటాము. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు బ్రాంజ్ ని ఎలా తయారు చేసేవాళ్ళు అంటే, అన్నిటికీ నోట్స్ ఇస్తాను చూడండి, ముందు ఇది చూడండి. వీళ్ళు బ్రాంజ్ ని ఎలా ఇది చేసేవాళ్ళు అంటే రెండు మెటల్స్ మిక్స్ చేసి చేసేవాళ్ళు. టిన్ ప్లస్ కాపర్. కాపర్ అంటే రాగి, టిన్ అంటే తగరము అంటాము ఈ తెలుగులో. టిన్ ఎక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకునే వాళ్ళండి. ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఇండస్ వ్యాలీ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి సైట్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి టిన్ ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు. కాపర్ ఎక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు అంటే ఖేత్రి కాపర్ మైన్స్ రాజస్థాన్ లో ఉన్నాయి. ఇప్పటికీ మనం కాపర్ కి ఎక్కువగా దీని మీద ఆధారపడతాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా హిస్టోరియన్స్ గెస్, అక్కడికి వచ్చిన ఎక్స్కవేషన్స్ వల్ల హిస్టోరియన్స్ ఇలా గెస్ చేస్తున్నారు ఇవన్నీ.
ఓకేనా? ఎగ్జామ్స్ లో కూడా అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఇది చేసుకోండి. ఇక్కడ ఒక సింపుల్ గా మనకి ఫస్ట్ క్లాస్ వినే ఉంటారు, నేను ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఇండియాతో పాటు ఇండియాగానే కాకుండా ఏ కంట్రీస్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ప్రెసెంట్ ఏ కంట్రీస్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫ్లోరిష్ అయింది చెప్పాలి. పాకిస్తాన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఎస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇంకా గెస్ చేయండి, మొన్న మ్యాప్ కూడా చూపించాను మీకు. సమ్ పార్ట్ ఆఫ్ ఇరాక్ సార్. ఇరాన్ అండి, ఇరాక్ కాదు, ఇరాన్. యా ఓకే సార్. పాకిస్తాన్, ఇది ఒకసారి ఓకే ఓకే ఫైన్, నైస్ అండి. ఎవరో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అలాగే ఇన్వాల్వ్ అవ్వండి, క్లాస్ బాగుంటుంది. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ప్లస్ ఇరాన్. ఇరాక్ లో ఫ్లోరిషియన్ సివిలైజేషన్ ఏంటి? మెసొపొటేమియా సివిలైజేషన్. ఓకేనా? ఇండియాతో పాటు ఈ 3 కంట్రీస్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫ్లోరిష్ అయింది. సరే, మళ్ళీ మనం టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో బ్రాంజ్ అనేది ఎక్స్టెన్సివ్ గా వాడడం వల్ల సొసైటీలో బ్రాంజ్ స్మిత్స్ ఉంటారు కదా. బ్రాంజ్ స్మిత్స్ అంటే బ్రాంజ్ తో ఏవైతే మనకి ఇవన్నీ తయారు చేస్తారో, వస్తువులను తయారు చేస్తారో, వాళ్ళకి మంచి మనీ వచ్చేది. మనం ఏం చెప్పాము, డబ్బు ఎవడు సంపాదిస్తే వాడికే గౌరవం ఉండేది. ఎక్కడ? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. నో క్యాస్ట్, నో రూలర్స్, నథింగ్. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడే ఎక్కువ, ఎవడు ఎక్కువ వ్యాపారం చేస్తే వాడే ఎక్కువ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో బ్రాంజ్ స్మిత్స్ కి ఎక్కువ ఇది ఉండేది. వీళ్ళతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఉందండి. మొహంజదారోలో, హరప్పాలో, మనకి ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లో మనం చాలా ఎక్కువగా చూసుకుంది ఏంటి, టౌన్ ప్లానింగ్ లో బాగా మాట్లాడుకున్నాం, ఈక్వివాలెంట్ బ్రిక్స్ అండి. బాంట్ బ్రిక్స్ వాడేవాళ్ళని చెప్పాను కదా, గుర్తుందా? ఎవరైతే ఈ బాంట్ బ్రిక్స్ వాడేవాళ్ళో, కాల్చిన ఇటుకలు ఎవరైతే తయారు చేసేవాళ్ళో వాళ్ళకు కూడా చాలా చాలా మంచి గౌరవం ఉండేదండి సొసైటీలో. వాళ్ళని ఏమంటారంటే మ్యాసన్స్ అంటారు, అంటే తాపీ మేస్త్రి అంటాం తెలుగులో. వాళ్ళకి చాలా మంచి గౌరవం ఉండేది సొసైటీలో. ఎవరెవరికి ఉండేది? బ్రాంజ్ స్మిత్స్ కి ఉండేది, మ్యాసన్స్ కి, ఇద్దరికి ఉండేది. ఓకేనా? వీళ్ళు రెండు తయారు చేసింది ఏంటి, బ్రాంజ్ మేడ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, బ్రాంజ్ మేడ్ ఆర్ట్ గానీ, దాంతో పాటు బ్రిక్ లేయింగ్ ఆర్ట్ గానీ వీళ్ళు నిష్ణాతులు. వీళ్ళు చాలా స్కిల్డ్ గా ఉండేవాళ్ళు వాటిలో. థర్డ్ది ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అండి. టెక్స్టైల్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. ఏ పీస్ ఆఫ్ రెడ్ క్లాత్ ఎక్కడ చదువుకున్నాం, ఎక్కడ వచ్చింది, బయటపడింది? మొహంజదారో. వెరీ గుడ్, మొహంజదారో. మరీ ఎక్కువ కాదు, బట్ వీళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఐడియా ఉంది. ఓకేనా? బట్టలు అనేవి నేర్చుకునే వాళ్ళు, తయారు చేసుకునే వాళ్ళు. ఓకేనా? అది వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బోట్ మేకింగ్. దీనికి సంబంధించింది ఎక్కడండి వచ్చింది? డాక్ యార్డ్ అంటే ఏది గుర్తు రావాలి మనకి వెంటనే? లోథల్. వండర్ఫుల్, లోథల్. బోట్ మేకింగ్ కూడా వీళ్ళు చేసేవాళ్ళు. బోట్స్ ద్వారా ట్రేడ్ చేసేవాళ్ళు, బోట్స్ ను అమ్మేవాళ్ళు కూడా. ఓకేనా? బోట్స్ ను ఉపయోగించుకొని వీళ్ళ వస్తువులను వేరే దానికి ట్రాన్స్పోర్టేషన్ కు వాడేవాళ్ళు, దాంతో పాటు బోట్స్ ను అమ్మేవాళ్ళు కూడా వేరే వాళ్ళకి. ఓకేనా? చనుహుదారో దేనికి ఫేమస్ అండి? వెరీ గుడ్, బీడ్ మేకింగ్ కి. సో వీళ్ళు పూసలు ఏవైతే ఉన్నాయో, పూసల తయారీలో కూడా చాలా ఇది. అప్పుడు ఉండే వాళ్ళు లేడీస్, ఆడవాళ్ళు అనమాట, ఈ బీడ్స్ ని చాలా ఇష్టపడే వాళ్ళండి. సో బీడ్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళో వాళ్ళు కూడా లగ్జరియస్ లైఫే చూసారు. దాంతో పాటు పాటరీ స్కిల్ కూడా చాలా ఎక్కువ ఉండేది. అంటే కుండలు తయారు చేయడం. వీళ్ళు కుండలు మామూలుగా ఉండేవి కాదు, గ్లాసీ అండ్ షైనింగ్ గా ఉండేవి, అంటే మెరుస్తూ ఉండేవి, మంచి చక్కగా పూర్తిగా, అంటే మంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనేవి బయటికి ఇచ్చేవాళ్ళు. వీటన్నింటికి రా మెటీరియల్స్ ఎక్కడివి సార్ అంటే, రా మెటీరియల్స్ బయట దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఈ ఫినిష్డ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళండి.
ఇండస్ వ్యాలీ పీపుల్. మళ్ళీ మరి ఇంకోసారి చెప్తున్నాను, ఇండస్ వ్యాలీ పీపుల్ ఎకానమీ మెయిన్ గా దేని మీద డిపెండ్ అయింది అంటే ట్రేడ్ మీద డిపెండ్ అయింది, వ్యాపారం మీద డిపెండ్ అయింది. ఓకేనా? ఇలా ప్రిన్సిపల్ ఆక్యుపేషన్, మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే ఎక్కువ మంది ఏం చేసేవాళ్ళు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా? అర్థమైందా? క్రాఫ్ట్స్ ఏవేవి చేసేవాళ్ళు? ఫిగర్ చూడండి, బ్రాంజ్ ని ఎక్స్టెన్సివ్ గా వాడేవాళ్ళు, దాంతో వస్తువులన్నీ తయారు చేసేవాళ్ళు. సెకండ్ ఏంటి, టెక్స్టైల్ గురించి మాట్లాడాము. పీస్ ఆఫ్ రెడ్ క్లాత్ మొహంజదారోలో దొరికిందని మాట్లాడాము. వండర్ఫుల్. బాంట్ బ్రిక్స్ కూడా ఇది చేసేవాళ్ళు. ఓకేనా? ఇవి తయారు చేసే వాళ్ళని ఏమంటారు? మేసన్స్ అంటారు. అందరికంటే వీళ్ళకి ఎక్కువ గౌరవం ఉండేది, రెస్పెక్ట్ ఉండేది. నెక్స్ట్ బోట్ మేకింగ్. బోట్ మేకింగ్ అని అనగానే మనకు రావాల్సిన మైండ్ లో రావాల్సిన సైట్ ఏంటండి? లోతాల్. వండర్ఫుల్. నెక్స్ట్ బీడ్ మేకింగ్ అనగానే మనకి ఏది రావాలి? చన్హుదారో. ఇక్కడ ఒకటి చిన్నది గుర్తు పెట్టుకోండి, బీడ్ మ్యానుఫ్యాక్చరింగ్, బీడ్ మేకింగ్ అంటే చన్హుదారో గుర్తు రావాలి. ఏ లాట్ ఆఫ్ బీడ్స్, పూసలు ఎక్కువ ఎక్కడ దొరికాయి అంటే మొహంజదారో గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? బీడ్స్ ఎక్కడ తయారు చేసేవాళ్ళు? చన్హుదారో. ఓకేనా? ఏ లాట్ ఆఫ్ బీడ్స్ ఎక్కడ బయటపడ్డాయి? మొహంజదారో. బహుశా చన్హుదారోలో తయారు చేసి మొహంజదారోలో, సిటీ కదా, పెద్ద సిటీ కదా మొహంజదారో, అక్కడ ఉన్న ఆడవాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళేమో. ఓకేనా? అలా మనం అనాలిసిస్ చేసి అర్థం చేసుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. Yes, sir. నైస్. ట్రేడ్ గురించి మాట్లాడదాం. చెప్పాం కదా, వీళ్ళ ఎకానమీ అంతా ట్రేడ్ మీద డిపెండ్ అయింది అన్నాం కదా. అసలు ఏం చేసాం? వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి, ట్రేడ్ లో రా మెటీరియల్స్ అనేవి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళండి. రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఫినిష్డ్ గూడ్స్ లేకపోతే బ్రిక్స్ కానీ ఎక్స్పోర్ట్ బయట వాటికి పంపించేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఎలా చేసేవాళ్ళు సార్? ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు కరెక్టే. మధ్యలో ఏముండేది? మనకి ఇప్పుడు ఉన్నాం, మనం మార్కెట్కి వెళ్ళాం, ఒక వస్తువుని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి తిరిగి ఏమిస్తాం? మనీ ఇస్తాం. అవునా? మరి వీళ్ళు ఏమి ఇచ్చుకున్నారు సార్? వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వీళ్ళకి మనీ ఉండేదా అంటే గోల్డ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం సార్ వాళ్ళతో మనం. బాటర్ సిస్టమ్, మెసోపొటేమియా, అన్ని గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం అండి. అప్పుడు గోల్డ్ ఈజ్ గోల్డ్ అంతే, గోల్డ్ ఈజ్ వాల్యుబుల్ కానీ, గోల్డ్ ఈజ్ ఒక కరెన్సీకి సంబంధించింది కానీ అని వాళ్ళకు ఉండేది కాదు. వాళ్ళకి అటు నుంచి గోల్డ్ ఇస్తే మనం ఒకటి ఇచ్చుకునే వాళ్ళం అంతే, ఏదో ఒకటి. క్లియరా? మెటాలిక్ మనీ అనేది కానీ ఒక కరెన్సీ రూపం అనేది అప్పుడు ఉండేది కాదు. అందుకే అప్పటి జనాలు హాయిగా బతికారు. చెప్పండి సార్. మెసోపొటేమియాలో ఫస్ట్ వాళ్ళే కాయిన్స్ మింట్ చేశారు కదా సార్. సో అప్పుడు ఏమైనా ట్రేడ్ జరిగినప్పుడు ఏమైనా కాయిన్స్ కానీ అట్లా కాపర్ కాయిన్స్ కానీ అట్లా ఇచ్చి ట్రేడ్ చేసుకున్నారు సార్ ఏమైనా? లేదండి, ఎప్పుడు ఏ ట్రేడ్ లోని ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు అసలు ఏది చేయాల, కరెన్సీ అనేది అసలు వాడలా. ఓకేనా? కరెన్సీ అనేది అసలు వాడకం లేదు. మెటాలిక్ మనీ, కాయిన్స్ కూడా లేవు. నో కాయిన్స్, నో కరెన్సీ. అందుకే వాళ్ళు అంత హ్యాపీగా బతికేవాళ్ళు. ఓకేనా? వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ అవతల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అవతల దగ్గర వాళ్ళు తీసుకునేవాళ్ళు. దాన్ని ఏమంటాం? బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్, తెలుగులో వస్తు మార్పిడి విధానము అంటాము. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వీళ్ళు తీసుకోవడం. అలాగే జరిగేది ట్రేడ్ అంతా. మరి ట్రేడ్ కి ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ నుంచి వస్తువులు పంపించాలి, ఏమేమి వాడేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కి? బూట్స్, బుల్లక్ కార్ట్స్, షిప్స్ వాడేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు ఎక్కువగా. బుల్లక్ కార్ట్స్ లో వీల్ ఉంటుంది, తెలుసా? వీలు. ఆ వీలు, ఇది ఒకసారి క్వశ్చన్ అడిగాడండి, స్పోక్డ్ వీలా లేకపోతే, స్పోక్ వీల్ అంటే ఇలా స్పోక్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా, లేకపోతే సాలిడ్ వీలా అని అడుగుతారు. మీరు సాలిడ్ వీల్ అని పెట్టాలి. ఓకేనా? ఇవన్నీ ఎలా అడుగుతారు సార్? అంత చిన్నది ఎలా అడుగుతారు అంటే కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతారండి. కింద స్టేట్మెంట్స్ లో కరెక్ట్ ఏది, ఇన్కరెక్ట్ ఏది చెప్పమంటారు.
అప్పుడు ఇలా అడుగుతారు. స్పోక్డ్ వీల్స్ వాడేవాళ్ళు అంటారు. ఓకేనా, మనం స్పోక్డ్ అనే పదం చూడకుండా వెంటనే వీల్ వాడేవాళ్ళు కదా, అప్పుడు బుల్లక్ కార్డ్స్ వాడేవాళ్ళు కదా అని టక్కని టిక్ కొడతాం. మళ్ళీ చెప్తున్నా, రెప్పపాటు క్షణంలో మార్కు పోతుంది. అది గమనించుకోండి ఎప్పుడైనా. ఓకేనా, హిస్టరీ ఎంత స్కోరింగ్ అంత మిస్లీడింగ్ కూడా. వీళ్ళు ఎక్కువగా ట్రేడ్ రిలేషన్స్ ఎవరితో చేసేవాళ్ళు సార్? మెసోపోటేమియన్ పీపుల్ తో చేసేవాళ్ళు. ఎలా తెలిసింది సార్ వీళ్ళు ఎక్కువ వాళ్ళతో చేసేవాళ్ళని? ఎలా తెలిసింది అంటే వీళ్ళ తాలూకా సీల్స్ ఉంటాయి కదా, ఇండస్ వ్యాలీ పీపుల్ సీల్స్, అవి మెసోపోటేమియాలో బయటపడ్డాయి. మెసోపోటేమియా వాళ్ళ సీల్స్ ఉంటాయి కదా, అవి ఇండస్ వ్యాలీ పీపుల్ దగ్గర బయటపడ్డాయి. సో హిస్టోరియన్స్ ఏం చెప్పారంటే వీళ్ళు మాక్సిమం ట్రేడ్ అనేది మెసోపోటేమియా వాళ్ళతోనే చేశారు. క్లియరా? క్లియరా అండి? ఎస్ సార్. పర్ఫెక్ట్. సరే, పొలిటికల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడదాం. అంటే ఎవరు రూల్ చేసేవాళ్ళు, రూలింగ్ ఎలా ఉండేది, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, సొసైటీలో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఇలాంటి విషయాలు మాట్లాడదాం. ఆరియన్స్ టైంలో రూలింగ్ ఎవరు చేసేవాళ్ళో మీకు తెలుసా? తర్వాత వస్తుంది ఆరియన్స్, దాని గురించి క్లియర్ గా మాట్లాడదాము. ఒక వేగ్ గా ఒక టూకీగా చెప్తాను చూడండి. ఆరియన్స్ టైంలో ప్రీస్ట్స్ ఎక్కువ చేసేవాళ్ళండి. ఋషులు మునులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ రూల్ చేసేవాళ్ళు. ఓకేనా, వాళ్ళ రూలింగ్ తాలూకు ఇది ఎక్కువ ఉండేది. దాని తర్వాత మారాయి, 10 కింగ్స్ వార్ అలాంటివన్నీ జరిగినాయి, వాటి గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో నో టెంపుల్స్ అండి, గుడులు ఉండేవి కాదు. ఓకేనా, చూడండి ఎంత గొప్ప పీపుల్. గుడులు ఉండేవి కాదు, టెంపుల్స్ లాంటివి ఏం కట్టేవాళ్ళు కాదు. కానీ ఏం కట్టేవాళ్ళు అంటే చక్కగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కట్టుకునే వాళ్ళు. దాంతో పాటు మంచి అందరూ హ్యాపీగా స్నానం చేసుకోవడానికి గ్రేట్ బాత్ కట్టుకునే వాళ్ళు. అందరూ తాలూకా ఇవి స్టోర్ చేసుకోవడానికి, ధాన్యాలన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి గ్రానరీస్ కట్టుకునే వాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సొసైటీకి ఏది ఉపయోగపడేదో అది చేసేవాళ్ళండి. అర్థమైందా? టెంపుల్స్ ఉండకపోవడం తప్పు అనట్లేదు, కానీ టెంపుల్స్ కంటే సొసైటీకి ఉపయోగపడే వాటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేశారు. ఓకేనా, అందుకే మనం హిస్టరీ నుంచి ఇలాంటివే చాలా నేర్చుకోవాలి. ఏది కరెక్ట్, ఏది ఇది అని హిస్టరీ మనకి చాలా నేర్పుతుంది. ఓకేనా, సో టెంపుల్స్ ఉండేవి కాదు కాబట్టి ప్రీస్ట్స్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి సొసైటీలో వీళ్ళ ఆధిపత్యం అనేది ఉండేది కాదు. ప్రీస్ట్స్ గొప్ప, వాళ్ళు చెప్పిందే జరగాలి అనేది మాత్రం ఉండేది కాదు. ఓకేనా, కానీ హిస్టోరియన్స్ ఏం భావిస్తున్నారంటే ఇండస్ వ్యాలీని ఎవరు రూల్ చేసే వాళ్ళని భావిస్తున్నారంటే క్లాస్ ఆఫ్ మర్చెంట్స్, పెద్ద వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట అక్కడ నడిచేది. సొసైటీలో వాళ్ళ మాట అందరూ వినేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది హిస్టారియన్స్ అనే వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, మీకు ఒక అందమైన నిజం చెప్తాను చూడండి. హిస్టరీ అనేది పెద్ద అబద్ధం. ఓకేనా, మన దగ్గరగా మనకి నిజానికి దగ్గరగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆధారాలు, వాటితో మనం ఒక కథ అల్లుకుంటాం. ఓకేనా, నిజానికి దగ్గరగా ఉన్న అబద్ధమే హిస్టరీ. ఇవన్నీ నిజంగా జరిగాయి సార్, క్లారిటీ అవన్నీ అయ్యాయి సార్ అంటే హిస్టోరియన్స్ అనేవాళ్ళు దొరికిన ఎక్స్ప్రెషన్స్ బట్టి ఈ కథ అంతా అల్లారు, ఇలా జరిగేది ఇలా ఉంది అనేది. ఓకేనా, అది గుర్తు పెట్టుకోండి. రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి చూద్దాం. ఇక్కడ వరకు క్లియరా అండి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. ఎస్ సార్. ఫాలో అవ్వగలుగుతున్నారా? అర్థమవుతుందా క్లాస్? ఎస్ సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏముండేవి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఇంకా మర్చెంట్స్ ఒక్కటేనా? అవునండి, మర్చెంట్సే రూల్ చేసేవాళ్ళు. ఎవరైతే ఇలా చెప్తున్నాం కదా, మనీ గురించి ఎవరైతే ఇది ఉండేవాళ్ళో వాళ్ళే రూల్ చేసుకునేవాళ్ళు. నేను బుక్ లో చూసిందమ్మా. నైస్. అయితే చూడండి, ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఒక్కసారి మాట్లాడదాం చూడండి.
సొసైటీలో మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేదండి. ఇద్దరు ఒకటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇప్పటిలా కాదు, ఉమెన్ ని తొక్కేయడం, ఉమెన్ ఇలా చేయలేరు అని తక్కువ చేయడం ఇలా కాదు. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఉమెన్ కే కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఎక్కువ ఉమెన్ గాడెస్ ని ప్రే చేసేవాళ్ళు, వర్షిప్ చేసేవాళ్ళు, మదర్ ఎర్త్ ని వర్షిప్ చేసేవాళ్ళు, ఉమెన్ సెక్స్ ఆర్గాన్స్ ని కూడా ఇది చేసేవాళ్ళు, ప్రే చేసేవాళ్ళు, ఇలా ఉండేది. ఓకేనా? ఎక్కువ సొసైటీలో, ఇండస్ వ్యాలీ సొసైటీలో ఉమెన్ వాళ్ళ ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. ఉమెన్ కూడా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, ఏ డెసిషన్ అయినా వాళ్ళే తీసుకునేవాళ్ళు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఈక్వల్ ఉండాలి, అందరూ ఈక్వల్ గా ఉండాలి అనే వాళ్ళకు ఉండేది కాదండి. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండేవి, అది గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడే గొప్పగా ఉండేవాడు ఇండస్ వ్యాలీ పీపుల్లో, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడదాం. చెప్పుకున్నాం, టెంపుల్స్ ఉండేవా? నో సార్. పర్ఫెక్ట్, నో టెంపుల్స్. సో ఎక్కువ మరి రిలీజియస్ వాటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్. టెంపుల్స్ మెసోపోటేమియాలో ఉండేవి, ఈజిప్ట్ లో ఉండేవండి మీరు కంపారిజన్ చూసుకుంటే. కానీ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో టెంపుల్స్ అనేవి ఉండేవి కాదు. నేచర్ వర్షిప్. ఎస్, నేచర్ వర్షిప్ ఉండేది. ప్లాంట్స్ ని, యానిమల్స్ ని పూజ చేసేవాళ్ళు, వర్షిప్ చేసేవాళ్ళు. దాంతో పాటు ఫెర్టిలిటీ గాడ్ గా మదర్ ఎర్త్ ని పూజించేవాళ్ళు. ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా, పంటలు కరెక్ట్ గా పండకపోయినా మదర్ ఎర్త్ ని ఎప్పుడు పూజించేవాళ్ళు. అది దానికి సంబంధించింది. ఒక ఉమెన్ ఎంబ్రియో నుంచి ప్లాంట్ ఇలా పుట్టినట్టు ఒక ఐడియల్ అనేది బయటపడిందండి. ఎక్కడ అంటే హరప్పాలో. సో హిస్టారియన్స్ దీన్ని కన్క్లూడ్ చేశారు, వాళ్ళు మదర్ ఎర్త్ ని బాగా వర్షిప్ చేసేవాళ్ళు అని. ఓకేనా? దాంతోపాటు మేల్ డైటీ, పురుష దేవుడు, మగదేవుడు ఎవరు? పశుపతి. నైస్, పశుపతి మహాదేవ్. 2 కొమ్ములు ఉంటాయి ఈయనకి. నేను ఇప్పుడు చూపిస్తాను పిక్స్ కూడా మీకు అన్నింటికి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? 2 కొమ్ములు ఉంటాయి, సరౌండెడ్ బై ఎలిఫెంట్. ఆయన చుట్టూ ఎలిఫెంట్ ఒకటి ఉంటుంది. ఇంకా ఖడ్గమృగం అంటాం, రైనోసెరస్ అంటాం, మీకు తెలిసే ఉంటుంది, అదొకటి. బఫెలో ఒకటి, టైగర్ ఒకటి, 2 డియర్స్. ఓకేనా? ఇవి పశుపతి మహాదేవ్ చుట్టూ ఇలా ఉంటాయి. నేను పిక్ లో చూపిస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఫిమేల్ చెప్పాను ఇందాకే, ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ కూడా ప్రే చేసేవాళ్ళు. ఫిమేల్ డైటీ ఎవరండి తెలుసా ఎవరికైనా? మదర్ గాడెస్ అని చెప్పారు కదా సార్. మదర్ మదర్ గాడెస్. ఓప్స్, సంథింగ్ ఏదో అయిందబ్బా. 1 minute ప్లీజ్. ఏం జరిగింది? సంథింగ్ హ్యాపెన్. ఎస్, కనిపిస్తుందా? మదర్ గాడెస్ అండి, తెలుగులో అమ్మ తల్లి అంటాము. ఈవిడ్ని వీళ్ళు ప్రే చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మనం కూడా ఇప్పటికీ అది ఉంది. ఏ యాక్టివిటీ ఉంది ఇప్పటికీ మనం ఊర్లో, మీరు పల్లెటూరులో చూస్తే ఊరికి ఒక దేవత అమ్మవారు ఉంటారు, మీకు తెలుసా? ఇవన్నీ ఆ రూట్స్ అన్ని, ఇప్పుడు మనం చేసే రూట్స్ అన్ని అప్పటి నుంచే వచ్చేవండి. ఓకేనా? అలా మనం అర్థం చేసుకోవాలి ప్రతిదాన్ని, ప్రెజెంట్ దాంతో కంపేర్ చేసుకోవాలి. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్, సో దట్ యూ కెన్ రిమెంబర్ ఇట్ బెటర్. హిస్టరీ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. మీరు అలా అనలైజ్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? దాంతోపాటు నేచర్ వర్షిప్ అని ఎవరో చెప్పారు, కరెక్ట్. ట్రీస్ ని, యానిమల్స్ ని కూడా వీళ్ళు ప్రే చేసేవాళ్ళు. వీళ్ళు ప్రే చేసిన ట్రీ ఏంటి అంటే పీపల్ ట్రీ, రావి చెట్టు అంటాము. ఇది ఒకసారి క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పీపల్ ట్రీ ఇప్పటికీ చూస్తుంటాం పల్లెటూరులో. రావి చెట్టుని పూజిస్తారా లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పటి నుంచి వచ్చినవి, ఆ రూట్స్ నుంచి వచ్చినవే. ఎగ్జాక్ట్లీ, వన్ ఆఫ్ మెడికల్ ఇవి ఉన్న కూడా ప్లాంట్స్, రిసోర్సెస్ కూడా ప్లాంట్. నైస్ అండి. యానిమల్, వీళ్ళు ప్రే చేసిన యానిమల్ ఏంటి?
సార్ ఆవు సార్ కౌ. కాదమ్మా, ఆరియన్స్ ఆవును ప్రే చేసేవాళ్ళు, కౌని. ఎస్ ఎస్. వన్ హార్న్ యూనికార్న్. ఓకే. ఓకేనా. రెండోది ఏంటి అంటే హంప్డ్ బుల్, మూపురం కల ఎద్దు అంటాం తెలుగులో. ఈ రెండింటిని ప్రే చేసేవాళ్ళు. ఓకేనా. మీరు గెస్ట్ తో మీకు ఈజీగా గుర్తుంటుంది. చెప్పండి, బర్డ్ చెప్పండి, వీళ్ళు ప్రే చేసిన బర్డ్. సాయి గౌతమ్ చెప్పాలి, గెస్ట్ చేయి. పీజియన్. నో. ఇంకెవరైనా గెస్ట్ చేయగలరా? ఎనీ క్లూ సార్? తెల్లగా ఉంటది చక్కగా. హంస కదా సార్? పీస్ కి చిహ్నం అండి, పీస్ కి సింబల్. పావురం సార్. పీజియన్. డవ్. పీజియన్, డవ్ వేరు. ఓకేనా. ఓకే ఓకే సార్. దాంతో పాటు వీళ్ళు ఎమ్యులెట్స్ కూడా వాడేవాళ్ళండి. అంటే ఏంటి ఎమ్యులెట్స్ అంటే? మనం ఏదైనా కట్టుకుంటాం తెలుసా, తాయెత్తులు లాంటివి కట్టుకుంటాం, ఇప్పటికీ Yes, మనకు కల్చర్ ఉంది. అది దాన్ని బట్టి హిస్టోరియన్స్ ఏం చెప్పారంటే ప్రాబబుల్లీ మన ఇండస్ వ్యాలీ పీపుల్ అనేవాళ్ళు గోస్ట్స్ ని, ఈవిల్ ఫోర్సెస్ ని కూడా నమ్మేవాళ్ళు. భూతాలు, దెయ్యాలు ఉంటాయి అని చెప్పి ఆ నమ్మకాలు కూడా ఉండేవి. వాటి నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి ఈ ఎమ్యులెట్స్ ని వాడేవాళ్ళేమో అనే ఒక రకమైన కన్క్లూజన్ కి వచ్చారు. క్లియరా? ఎస్ సార్. అందరికి క్లియరా? Yes, sir. హోప్ యు ఆర్ ఫాలోయింగ్. నైస్. సరే, వీళ్ళ రాత ఎలా ఉండేది? హరప్పన్ స్క్రిప్ట్ గురించి మాట్లాడదాం. తెలుసా హరప్పన్ స్క్రిప్ట్ ఎవరికైనా? ఎలా రాసేవాళ్ళు ఏంటి అని? ఎస్, చిత్రలిపి అంటాము. ఇంగ్లీష్ లో Diagrams. పిక్టోగ్రాఫిక్. ఎస్ సార్. పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటాం. వీళ్ళు ఎలా వాడేవాళ్ళంటే ఇదిగోండి ఇలా సింబల్స్ వేసేవాళ్ళు, ఇలా ఇలా అనేవాళ్ళు. ఇంపార్టెంట్ స్వస్తిక్ సింబల్ కూడా వాళ్ళు వాడకంలో ఉండేది. ఓకేనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పిక్టోగ్రాఫిక్. దాంతో పాటు వీళ్ళ రైటింగ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే బ్రాస్ట్రోఫ్రెడమ్ అంటామండి. చాలా ఇంపార్టెంట్. సపోజ్ చెప్తాను చూడండి ఎలాగో. నేను రాస్తాను, ఇది అర్థం అయిపోతుంది మీకు ఎలాగో. అర్థమవుతుందా ఎలా రాసేవాళ్ళు? ఇలా వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వచ్చేవాళ్ళు, మళ్ళీ ఇలా రాసేవాళ్ళు. అర్థమైందా? క్లియరా? బ్రాస్ట్రోఫ్రెడమ్ అంటే ఏంటో అర్థమైందా? ఫ్రంట్ కి వెళ్ళి బ్యాక్ నుంచి ఫ్రంట్ కల్స్. ఎస్, లెఫ్ట్ టు రైట్, ఆల్టర్నేట్ రైట్ టు లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ టు రైట్. ఓకేనా. ఇలా రాసేవాళ్ళు వీళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ మన హరప్పన్ స్క్రిప్ట్ ఏదైతే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అని మాట్లాడుకున్నామో దాన్ని ఇంకా డీకోడ్ చేయలేదండి ఎవరు, ఇంకా డెసిఫర్ చేయలేదు. వాళ్ళు ఏం రాసేవాళ్ళో ఎవరికి ఇప్పటికీ తెలియదు. ఒకవేళ తెలిసింది అనుకోండి వాళ్ళు ఏం రాశారో, హిస్టోరియన్స్ ఏం భావిస్తున్నారంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా నిన్నటి క్లాస్ లో, ఈ రోజు క్లాస్ లో, ఆ ఎజంప్షన్స్ అన్ని కుప్ప కూలిపోతాయి, అవన్నీ తప్పులయ్యే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు. అర్థమైందా? ఎందుకంటే ఏదైనా సివిలైజేషన్ లో, ఏదైనా దీనిలో ఒక రైటింగ్ అనేది, ఒక లాంగ్వేజ్ అనేది, ఒక లిటరసీ అనేది ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తుందండి. అప్పుడు సివిలైజేషన్ ఎలా ఉండేది, ఎలా జరిగేది, సిస్టమ్ ఎలా ఉండేది, ఇవన్నీ ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ చేసేది ఓన్లీ లిటరరీ సోర్సెస్ మాక్సిమం. ఓకేనా. బట్ ఇప్పటి వరకు అన్ఫార్చునేట్లీ మన ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క స్క్రిప్ట్ ని ఎవ్వరు డిస్ఫర్ చేయలేకపోయారు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ట్రేడ్ గురించి మాట్లాడామా ఇందాక? ట్రేడ్ గురించి మాట్లాడినప్పుడు వస్తువులు అదే ఇటు నుంచి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అటు నుంచి వీళ్ళు ఇచ్చేవాళ్ళు, అదే ఇటు నుంచి మన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అటు నుంచి వాళ్ళు వస్తువులు ఇచ్చేవాళ్ళు అని చెప్పాం. సరే సార్, మరి మెజర్స్ ఏమైనా ఉండేవా? ఒక కేజీ అనో 2 కేజీలు, నేను 1 కేజీ ఇస్తే నువ్వు 2 కేజీలు ఇవ్వాలి, లేకపోతే నువ్వు 2 కేజీస్ ఇస్తే మళ్ళీ నువ్వు 2 కేజీస్ ఇవ్వాలి. ఇలాంటి వెయిట్స్ అండ్ మెజర్స్ ఏమైనా వాడేవాళ్ళ?
అంటే ఎస్ అండి. ఇండస్ వ్యాలీ పీపుల్ చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి వెయిట్స్ వాడడం కూడా తెలుసు. వెయిట్స్ అని కూడా వాడేవాళ్ళు. అవి వెయిట్స్ ఏ మల్టిపుల్స్ లో ఉండేవి అంటే 16 మల్టిపుల్స్ లో ఉండేవండి. 16, 64, 160 ఇలా ఉండేవి. ఇది ఎప్పటికీ వాడతారు. అంటే మొన్నటి వరకు వాడేవాళ్ళు. 16 అనాలు ఎంతండి? 16 అనాస్ 1 రూపీ సార్. రూపాయి. 1 రూపీ. అప్పుడు మొదలు పెట్టింది ఇప్పటికీ వాడడం అనేది జరిగింది. ఓకేనా? మన రూట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. సో అందుకోసమనే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకోవాలి. ప్రతి హిస్టరీని ప్రతిదీ స్టడీ చేయాలి. ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే యూపీఎస్సీ రెస్పాన్సిబుల్ గా ఉండేటప్పుడు మంచి ఇలాంటి దీనిలో కన్ఫర్మ్ గా హిస్టరీ అనేది తెలుసుకోవాలి ఇలాంటి పొజిషన్ లో ఉండేటప్పుడు. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకొకటి చూడండి, వీళ్ళకి మన వాళ్ళకి బ్రిక్స్ వాడేవాళ్ళని చెప్పాం కదా, వీళ్ళు వాడే ఇటుకలు కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ తో ఉండేవండి. ఆల్మోస్ట్ ఈక్వల్ మెజర్మెంట్స్ తో ఉండేవి. ఓకేనా? సో వీళ్ళు మెజర్మెంట్స్ కూడా ఈక్వల్ గా చేశారు. దీనికి సంబంధించిన ఎక్స్కవేషన్స్ కూడా ఒకటి బయటపడింది. ఏంటి? బ్రాంజ్ తో చేసిన స్కేల్, బ్రాంజ్ మేడ్ స్కేల్ అనేది ఎక్కడ అంటే హరప్పాలో బయటపడింది. ఇవన్నీ ఎప్పుడు అడగలేదు, బట్ గుర్తు పెట్టుకోండి, చెప్తున్నాను. నెక్స్ట్ మన ఎలిఫెంట్ ఎవరో మెసేజ్ చేశారు. పిక్టోగ్రాఫిక్ అండి. పిఐసిటిఓ. నేను నోట్స్ ఇస్తాను, మీరు కంగారు పడక్కలేదు. పిఐసిటిఓ జిఆర్ఏ పిహెచ్ఐసి పిక్టోగ్రాఫిక్. పర్ఫెక్ట్, నైస్. బ్రాంజ్ స్కేల్ అనేది బయటపడింది. ఎలిఫెంట్ ట్రంక్ ఉంటుంది కదా, ఐ మీన్ దంతం ఉంటుంది కదా, దాంతో ఒక స్కేల్ తయారు చేశారు. అది లోతాల్లో బయటకు వచ్చింది. లోతాలు అంటే ఏంటి గుర్తు రావాలి మనకు? ఫస్ట్ డాక్ యార్డ్ గుర్తు రావాలి. దాంతో పాటు ఇప్పుడు రెండోది ఏం చెప్పాను? ఎలిఫెంట్ ట్రంక్ తో చేసిన ఒక స్కేల్, దాన్ని కూడా ఇది చేసేవాళ్ళు. వీళ్ళ బ్రిక్స్ అనేవి ఒక్క నిమిషం, హైట్, బ్రెడ్త్, లెంత్ రివర్స్ లో వేసుకుందాము. ఎల్బిహెచ్ చేసుకున్నాము. లెంత్, బ్రెడ్త్, హైట్ ఎలా ఉండేదంటే 4:2:1 రేషియోలో. ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ప్రతి సిటీలోని వీళ్ళ బుక్స్ ఈ రేషియోలోనే ఉండేవి. లెంత్ 4 యూనిట్స్ ఉంటే బ్రెడ్త్ అనేది 2 యూనిట్స్ లో ఉండేది. హైట్ అనేది 1 యూనిట్ ఉండేది. ఓకేనా? చూడండి ఎంత చక్కగా, ఎంత ఆర్గనైజ్డ్ గా వీళ్ళు అన్ని ఇది చేసి తయారు చేసే వాళ్ళు చూసుకోండి. ఐ హోప్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. క్లియరా అండి మొత్తం? అర్థమైందా? ఇప్పుడు నోట్స్ స్లైడ్స్ చూపిస్తాను. స్లైడ్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఆల్రెడీ మనం చెప్పినవి మళ్ళీ చెప్తాము. సో మీరు చక్కగా నోట్స్ రాసేసుకోవాలి టకటక, లాస్ట్ దానిలాగా. ఓకే. అగ్రికల్చర్ చూడండి, రాయండి. మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఐవిసి పీపుల్ అగ్రికల్చర్. మెయిన్లీ సిచ్యుయేటెడ్ ఇన్ రివర్ బ్యాంక్స్. ఓకేనా? ఎందుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇండస్ రివర్ ఒడ్డున ఉంది కదా, సో మోస్ట్ ల్యాండ్స్ ఆర్ ఫెర్టైల్. ఎర్లియస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ కాటన్, ఇది ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ క్రాప్స్ ఏమంటే వీట్, బార్లీ, పీస్, వీటిని గుర్తుపెట్టుకోవాలి. రైస్ యూజ్ వాజ్ రిలేటివ్లీ రేర్, చెప్పాను ఆల్రెడీ. లోతాల్లోని రంగాపుల్లం బయటపడిందని. దున్నడానికి ఎవరో మెసేజ్ చేశారు మళ్ళీ. యాక్చువల్లీ ఐఎమ్ రిఫరింగ్ సో మెనీ బుక్స్ అండి. మీరు రిఫరెన్స్ బుక్స్ కొనుక్కోవాలా వద్దా అంటే నేను వద్దని చెప్తాను. నా నోట్స్ సరిపోతుంది. నేను ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నాకు ఏమైనా కనిపిస్తే నేను తప్పకుండా మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. దాంతోపాటు మనం టెస్టులు పెడతాం కాబట్టి నేను చెప్పినవి చెప్పనివి రెండు కలిపి వస్తాయండి టెస్టులో. ఆ టెస్టులు కూడా మీరు రాసేస్తే మీకు ప్రిలిమ్స్ లెవెల్లో 99% కూడా కాదు 100% మీకు బిట్స్ అన్ని కవర్ అయిపోతాయి. మీరు ఎక్స్ట్రా సోర్సెస్ కోసం చూసుకోక్కర్లా. మెయిన్స్ కోసం నేను చెప్తాను ఏంటి అని. మనం మెయిన్స్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను రిఫరెన్స్ బుక్స్ ఏవి వాడాలి, ఏం చేయాలి అని. ఓకేనా? కాస్త ఎక్కువే చెప్తున్నాను. పేపర్ టఫ్ గా ఉంటే ఎలా ఉంటుంది అని అలా ఉద్దేశంతో పెట్టుకొని ఎక్కువే చెప్తున్నాను.
రాసుకోండి నోట్స్. ఎక్కడైనా ఏదైనా కనిపించకపోతే చెప్పండి అమ్మా, అర్థం కాకపోయినా. సురేష్ సార్ ఐడియాలజీస్ ప్రకారం మనం అన్ని పాత పద్ధతులే ఫాలో అవుతాం, హ్యాండ్ రిటర్న్ నోట్సే ఫాలో అవుతాం, పీడిఎఫ్స్ లాంటివి ఇవ్వరు ఇన్స్టిట్యూట్లో. సో పాత పద్ధతులే మంచి, ఓల్డ్ ఈజ్ గుడ్ సార్ అలాగే చెప్తారు. సో మనం కూడా అలాగే నేర్చుకుందాం, చేత్తో రాద్దాం, కష్టపడితే మనకే ఉపయోగం. చెప్తానండి, చెప్తాను, డోంట్ వరీ, చెప్తాను. మీకు ఈ ఎకానమీకి వచ్చినప్పుడు ఈ పాయింట్ అర్థం కాదు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్, అప్పుడే మీరు చెప్తా సార్. ఓకే, లాపిస్ లాజూలి అనేది వీళ్ళు ఏంటంటే అది ఎంత ఎక్కువ ఉంటే అంత సోషల్ ప్రెస్టేజ్ అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. సో బయటికి ఎక్కువ వెళ్తారు కదా మర్చెంట్స్, మెసోపోటేమియా కానీ ట్రావెల్ చేసేటప్పుడు, సో దాన్ని ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు. వీళ్ళకి సరిపోయినంత పుష్టిగా ఉందనుకోండి, మాకు ఈసారి మీ వస్తువులు అక్కర్లేదు, మీ దగ్గర ఉన్న లాపిస్ లాజూలి అనే అదొక స్టోన్ అండి, జెమ్స్ ఉంటాయి కదా, బ్లూ కలర్ లో ఉంటుంది, నేను టిక్ కూడా చూపిస్తాను, ఓకేనా? అది తెచ్చుకునేవాళ్ళు. ఇండస్ వ్యాలీ పీపుల్లో అదొక ఇది ఉండేదంట, అది ఎంతమంది ఎంత ఎక్కువ ఉంటే మేము అంత రిచ్, అంత గొప్ప అన్నట్టు మర్చెంట్స్ లో. ఓకే సార్. సార్ మళ్ళీ చెప్పండి, లాపిస్ లాజూలి అంటే ఏంటమ్మా? లాపిస్ లాజూలి అంటే మళ్ళీ చెప్పండి. చెప్తాను చూడండి. లాంగ్ ట్రేడ్కి ఎప్పుడైనా మర్చెంట్స్ వెళ్ళారు అనుకోండి, మనకి ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు అని చెప్పాను, మన వస్తువులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ వస్తువులు మనకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ వస్తువులు మనకు అక్కర్లేదు అనుకోండి, మాకు అక్కర్లేదు, మాకు పుష్టిగా ఉందనుకునే అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ లాపిస్ లాజూలి అనే ఒక స్టోన్ జెమ్ అనమాట, ఇది బ్లూ కలర్ జెమ్, ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తాను, దాన్ని తెచ్చుకునేవాళ్ళు. ఈ జెమ్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే వీళ్ళ దగ్గర, ఇండస్ వ్యాలీ పీపుల్ దగ్గర, లోకల్లో ఆ మర్చెంట్స్ అంత గొప్ప అనే ఫీలింగ్ ఉండేది. సోషల్ ప్రెస్టేజ్ అనేది రూలింగ్ క్లాస్ కి ఈ జెమ్స్ అనేవి నిర్ణయించేవి. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ప్లేస్ ఏదైతే హరప్పా అనేది ఇదైంది కాబట్టి హరప్పన్ సివిలైజేషన్ అంటాం. If you are done, say yes, I will move on. నెక్స్ట్ క్లాస్ దట్స్ నైస్ కాంప్లిమెంట్, థ్యాంక్స్ అమ్మా, చాలా పెద్ద కాంప్లిమెంట్, థ్యాంక్ యూ. హిస్టరీ వెరీ స్కోరింగ్ అండి, చాలా స్కోరింగ్, నేర్చుకునే విధంగా నేర్చుకుంటే. చాణక్య అర్థమైందమ్మా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఓకే, అనిత అర్థమైందా? ఫాలో అవ్వగలుగుతున్నావా?
Yes, sir. ఓకే, నేను మూవ్ అవుతున్నాను. ఇది మళ్ళీ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మిస్ అయితే అది చూడండి. ఓకేనా? ఇదిగోండి మనం చెప్పిన లాపిస్ లాజిలిస్, అది బ్లూ స్టోన్ అని చెప్పానా, అది ఇదే. ఓకేనా? వీల్స్ గురించి చెప్పాను చూడండి, పోక్లెస్ వీల్స్. స్పోక్స్ లేకుండా ఏదైతే ఉందో అవి, ఆ వీల్ ఇది సాలిడ్ వీల్ కంప్లీట్ గా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సొసైటీ అండ్ కల్చర్, ఇది కూడా నోట్ చేసుకోండి అమ్మా, నేను టకటక చెప్పేస్తా. ఈక్వల్ స్టేటస్, మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ స్టేటస్ ఉండేదని చెప్పాము. ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీ ఉండేది, బట్ ఎగాలిటేరియన్ సొసైటీ కాదు. అంటే ఏంటంటే అందరూ ఈక్వల్ గా ఉండాలి, మనందరము ఈక్వలే అనేంత మంచోళ్ళు కాదు వీళ్ళు. అలా అని మనకి క్యాస్ట్ సిస్టమ్ కానీ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది చూపించేంత చెత్తవదవులు కాదు. ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీ ఉండేది. ఎవడు కష్టపడితే ఎవడు ఎక్కువ సంపాదిస్తే వాడు గొప్ప ఇక్కడ. ఓకేనా? క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు, ఇప్పుడే చెప్పాము. రిచ్ పీపుల్ అనేవాళ్ళు 2 స్టోరీడ్ హౌసెస్ లో ఉండేవాళ్ళండి, 2 అంతస్తుల భవనాల్లో ఉండేవాళ్ళు. నార్మల్ పీపుల్ అనేవాళ్ళు డబుల్ రూమ్ హౌసెస్ లో ఉండేవాళ్ళు, అంటే ఒక కోర్ట్ యార్డ్ ఒక బాత్రూమ్, ఈ 2 ఉండేవి. సింగిల్ రూమ్ హౌసెస్ అనేవాళ్ళు ఓన్లీ కోర్ట్ యార్డ్ ఉండే దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ రూమ్ లో ఓన్లీ కోర్ట్ యార్డ్ ఉండేది. బరియల్ క్రిమేషన్ అంటే 2 పాతి పెట్టేవాళ్ళు, దాంతో పాటు కాల్చేవాళ్ళు కూడా శవాలని. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. బట్ మోస్ట్ కామన్ ఈస్ బరియల్, ఎక్కువగా పాతి పెట్టేవాళ్ళు శవాలని. వాయిస్ కరెక్ట్ గా రావట్లేదమ్మా, వాయిస్ కరెక్ట్ గా రావట్లా. సిటడల్ కట్టారని చెప్పాం కదండి సార్. సో అవునమ్మా. ఇన్ఈక్వాలిటీస్ బేస్ చేసుకొని టాప్ లో ఉండే వాళ్ళందరూ పైన రిచ్ వాళ్ళు, అండ్ కింద ఉండే వాళ్ళందరూ కొంచెం లెస్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు, దాన్ని బట్టి బిల్ చేశారు సార్ ఎగ్జాక్ట్లీ ఇది. అంతే, అవును. సిటిడల్ లో ఎవరైతే రిచ్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు, దాంతో పాటు గ్రానరీస్ ఏవైతే వేర్ హౌస్ ఏవైతే ఉండేవో అవన్నీ ఉండేవి. లోవర్ టౌన్ లో ఎవరు ఉండేవాళ్ళు అంటే నార్మల్ కామన్ పీపుల్ ఉండేవాళ్ళు, అగ్రికల్చర్ వీటి బేస్ మీద. దాంతో పాటు లేబరర్స్ కూడా ఉండేవాళ్ళు, ఎవరైతే మర్చెంట్స్ దగ్గర పనులు చేసేవాళ్ళో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓకేనా? ఓకే సార్. సార్ ఒక సైట్ లో మాత్రం ఇలా ఉండదు సార్, ఆ సైట్ నేమ్ మర్చిపోయాను నేను. కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దట్? ఒక్క చోట మాత్రమే సిటడల్ టౌన్ కట్టకుండా నార్మల్ గా ఉంటుంది సార్, ఒక ప్లేస్ సీతోనే ఉంటుంది, అది కూడా. చెప్పాలి, లాస్ట్ క్లాస్ వినేవాళ్ళు చెప్పేస్తారు. నేను లేను సార్ క్లాస్ లో, అందుకే అడుగుతున్నాను. బన్వాలి సార్, హర్యానా. ఏంటి? కాదమ్మా, సీతోనే ఉంటుంది సార్, కానీ అదొక్కటి గుర్తుంది. కాదు, చెప్పాలి. సీతో అని చెప్తున్నాడు. సీతో ఏముంది, మనం చెప్పాం ఆల్రెడీ. చాందుదారానే సార్? చనుదారు, అంతే. ఓకే సార్. లాస్ట్ క్లాస్ వినే వాళ్ళు త్వరగా రియాక్ట్ అవ్వాలి. రిలీజియన్ కూడా చూడండి ఇక్కడ. ఎర్త్ ఫెర్టిలిటీ గాడ్ గా పూజించే వాళ్ళు. పశుపతి మహాదేవ మేల్ గాడ్, ఫిమేల్ గాడ్ ఎవరు అంటే మదర్ గాడెస్. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కూడా పూజించే వాళ్ళు. మీరు నోట్స్ ఇంత క్లియర్ గా రాసుకుంటే చాలా బాగుంటుంది. 1 హార్న్ యూనికార్న్ అండ్ హంప్డ్ యానిమల్ ఏంటంటే అది. అమ్యులెట్స్ అంటే తాయెత్తులు, అవి కూడా మా ఎక్స్కవేషన్స్ లో బయటపడ్డాయి. టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు వర్షిప్ చేసిన బర్డ్ ఏంటంటే డవ్. ట్రీ ఏంటంటే పీపుల్ ట్రీ. ఐడల్ వర్షిప్ అనేది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఐడల్ వర్షిప్ అనేది ఉండేది అంటే ఏ టైప్ ఆఫ్ రిలీజియన్ కి వీళ్ళకి దగ్గరగా ఉండేది వీళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్? నేచర్, మదర్ గాడెస్. అవునమ్మా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏ రిలీజియన్ కి దగ్గరగా ఉన్నాయి వీళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్? హిందూనే సార్, హిందూయిజం కే సార్. హిందూ, ఎగ్జాక్ట్లీ, హిందూ. If you are done, say yes, I will move.
ద్రవిడియన్స్ గురించి నేను నెక్స్ట్ చాప్టర్ లో మాట్లాడతాను. బట్ ప్రెజెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ జాతి ద్రవిడియన్స్ జాతి అండి. దాన్ని ఏమంటారు, రేస్ ని, మెడిటేరియన్ రేస్ జాతిని ఇంగ్లీష్ లో, లెట్ మీ చెక్ వన్స్. సారీ ఇక్కడ చిన్న చేంజ్ చేసుకోండి. రేస్ అనేది, ఐఎమ్ సారీ, చిన్న చేంజ్ చేయాలి. రేస్ అనేది ద్రవిడియన్స్ అండి, ట్రైబ్ అనేది మెడిటేరియన్. ఇండస్ వ్యాలీ పీపుల్ రేస్ అనేది ద్రవిడియన్స్, ట్రైబ్ అనేది మెడిటేరియన్. ఇది ఒకసారి చేంజ్ చేసుకోండి. ఐఎమ్ సారీ. మోస్ట్ పీపుల్ అనేవాళ్ళు ద్రవిడియన్స్ అనే జాతికి చెందిన వాళ్ళు అంట. నేను ఆరియన్స్ గురించి మాట్లాడినప్పుడు ద్రవిడియన్ పీపుల్ గురించి కూడా మాట్లాడతాను, అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ చాప్టర్ లో మాట్లాడదాం క్లియర్ గా. ప్రెజెంట్ ఇప్పటి వరకు ఇలా రాసుకోండి. వెల్కమ్ అమ్మా. నేనే థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు కరెక్ట్ గా ఇది చేయడం వల్లే కరెక్షన్ చేయగలిగాం. డన్నా? ఎవరైనా ఈరోజు క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ సెషన్ ఉంటుంది. లాస్ట్ క్లాస్ మిస్ అయితే అది చూడండి, ఓకేనా? దానిలో ప్రిలిమ్స్ లెవెల్లో చాలా చేసాం. సాగవుతుంది సో ఫాస్ట్. థ్యాంక్ యూ. నేను మూవ్ అవుతున్నాను, మళ్ళీ తర్వాత ఇది గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను, నోట్ చేసుకోండి, ఓకేనా? సి పశుపతి మహాదేవ్, ఈయనే చెప్పానా 2 కొమ్ములు ఉంటాయని, యానిమల్స్ చుట్టూ ఉంటాయని చెప్పానా? ఇదిగోండి టైగర్, ఎలిఫెంట్, ఓకేనా? ఇక్కడ చూడండి ఖడ్గమృగం, ఇది రైనోసరస్, ఇవన్నీ బఫెలో, ఇది ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మదర్ గాడెస్ పిక్ ఇది, మదర్ గాడెస్ ఐడల్ అనేది ఇది, ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇదేంటి? యూనికార్న్ అని చెప్పాను కదా, అది. ఇది హంక్బుల్, హంప్డ్ అంటే మూపురం, ఇది ఉన్న ఎద్దు అని అర్థం, ఓకేనా? ఈ సీల్ ఎక్కడ బయటపడింది అంటే ఇక్కడ చూడండి, మనకు క్లియర్ గా ఒకటి కనిపిస్తుంది. ఎక్కడ? హరప్పాలో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీల్స్ ఎక్కడ బయటపడినాయి అంటారండి సిటీస్ లో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీల్స్ అనేవి హరప్పాలో బయటపడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోండి, వీలైతే వెంటనే పక్కనే రాసేసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీల్స్ అనేవి హరప్పాలో బయటపడ్డాయి. హరప్పా తర్వాత మొహంజదారోలో బయటపడ్డాయి, ఓకేనా? సైట్స్ గురించి ఏవైనా క్వశ్చన్స్ అడిగితే 90% ఈ రెండింటి గురించి అడుగుతాడు. మిగిలినవి లోతాలు, చన్హుదారో, వీటి గురించి అడుగుతాడు, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మూవింగ్ ఆన్. ఇదిగోండి క్రాఫ్ట్స్ గురించి రాసుకోండి ఫాస్ట్ గా. బ్రాంజ్ ఎక్కువ ఉండేది, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ బ్రాంజ్. కాపర్ ఖేత్రి మైన్స్ రాజస్థాన్ నుంచి, టిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకునే వాళ్ళు. బ్రిక్ లేయింగ్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్ట్. మ్యాసన్స్ అంటే తాపీ మేస్త్రులు. పోర్ట్ మేకింగ్, బీడ్ మేకింగ్, సీల్ మేకింగ్, టెర్రకోటా మ్యానుఫ్యాక్చర్. టెర్రకోటా అంటే రెడ్ కలర్ లో ఉంటుంది, ఎప్పటికీ మనకు బయట అమ్ముతూ ఉంటారు. దట్స్ ఎ టైప్ ఆఫ్ రెడ్ క్లే అన్నట్టు. సిల్వర్, గోల్డ్, ప్రీషియస్ స్టోన్స్. చెప్పండి, ఫస్ట్ వరల్డ్ లోనే ఫస్ట్ సిల్వర్ వాడింది ఎవరు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫస్ట్ కాటన్ ప్రొడ్యూస్ చేసింది ఎవరు? ఇండస్ వ్యాలీ పీపుల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫస్ట్ అర్బన్ లైఫ్ అనిపించింది ఎవరు?
ఐబీసీ పీపుల్. IBC. లార్జెస్ట్ సివిలైజేషన్ ఏంటి ప్రపంచంలో? Indus Valley Civilization. ఫస్ట్ సివిలైజేషన్ ఏంటి? Indus Valley మెసోపొటేమియన్ Civilization. ఫస్ట్ సివిలైజేషన్ మెసోపొటేమియన్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఇది మెసోపొటేమియా. చైనీస్ సివిలైజేషన్ అనేది ఏ రివర్ ఒడ్డున వచ్చింది? వెల్లో రివర్ అండ్ ఎస్, వాంగ్హో యాంగే అండ్ వెల్లో రివర్స్. నైస్. లార్జెస్ట్ ఐబీసీ సైట్ ఇన్ ఇండియా ఏంటి? మొహంజదారో సార్. ఇండియాలో అన్న, మొహంజదారో పాకిస్తాన్ లో ఉందన్న. ఓకే సారీ. లోతల్ సార్. మీకు ఇలా క్వశ్చన్ అడిగి అక్కడ ఆప్షన్స్ లో మొహంజదారో అని కన్ఫర్మ్ గా పెడతాడు, వెంటనే మొహంజదారో అవును సార్. పెట్టేస్తాం. ఓకేనా? అలాంటి Confuse చూసుకోవాలి. ఓకే సార్. ఎక్కడ చెప్పాలి? నేను క్లాస్ విన్న వాళ్ళు చెప్పేస్తారు. Rocky Largest Gari, sir. మల్వాన్, గుజరాత్. రాకీ గర్హి అమ్మా, రాకీ గర్హి. ఎస్ సార్. లేటెస్ట్ లేటెస్ట్ సైట్ ఏంటి? లేటెస్ట్ గా రీసెంట్ గా ఇది చేసిన సైట్ ఏంటి? ధోలవీర. ఇలాంటి ఎక్స్ట్రా ఇన్ఫో అంతా మీకు టెస్ట్ రాసినప్పుడు తెలిసిపోద్ది. నేను ఆల్మోస్ట్ కలెక్టెడ్ 150 క్వశ్చన్స్, ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద 150 క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేశా. దీన్ని ఒక 5 టెస్టుల కింద పెడదాం. ఓకేనా? మన నోట్స్ ప్రిపేర్ అయ్యి ఈ 150 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే ఇండస్ వ్యాలీ మీద ఆడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. యూ కెన్ కౌంట్ ఆన్ మీ ఆ విషయంలో. ఎవరో అడిగారు ఇందా, చూసారా? సిటీ వితౌట్ సిటిడల్ అండ్ ఫోర్టిఫికేషన్. చూడండి, చన్హుదారో. రైనోసెరస్ రిమైన్స్, ఖడ్గమృగం యొక్క అవశేషాలు ఎక్కడ? అమ్రి. మనం దాన్ని సిటీస్, మనం సైట్స్ లో డిస్కస్ చేసామా? లేదు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ సైట్ కాదు. బట్ ఇలాంటి ఎక్స్ట్రా ఇన్ఫో కొద్దిగా ఉంచుకుంటే మంచిది. మెయిన్ అమ్యూజ్మెంట్ యాక్టివిటీ ఏంటి? చెస్. అన్నోన్ మెటల్ ఐరన్ అండి. ఐరన్ వాళ్ళకి తెలియదు. ఓకేనా? వాళ్ళకి ఇండస్ వ్యాలీ పీపుల్ తెలియని మెటల్ ఏంటంటే అది ఐరన్. సో వాళ్ళని కత్తులు కటార్లు చేసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని పీస్ఫుల్ పీపుల్ అని మనం అనుకోవచ్చు. చిల్డ్ అవుట్ గా ఉండేవాళ్ళు, చక్కగా రోజు ఎంజాయ్ చేస్తూ హాయిగా, ఏ యుద్ధాలు లేకుండా, ఏ ఇది లేకుండా హ్యాపీగా బతికేవాళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్. అలా కన్క్లూజన్స్ డ్రా చేసుకోవాలి ఏ ఫ్యాక్ట్ నుంచి అయినా. డన్ అయితే లాస్ట్ అది చెప్పేద్దాం చక్కగా, ఇండస్ వ్యాలీ పీపుల్ ఎలా అయింది, ఎలా ఇదైపోయిందని. బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడమ్మా ఎక్కువ? ఫేమస్ సైట్ ఏంటి? Kalibangan. కాళీబంగన్. కాళీబంగన్ మీనింగ్ ఏంటి? బ్లాక్. బ్లాక్ బ్యాంగిల్స్.
యాక్చువల్లీ అనుదీప్ అది నేను సార్కి అడిగాను. ప్రాబ్లం ఏంటంటే అది సిలబస్ కి అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది. నువ్వేం చేస్తావు అంటే నా వాట్సాప్ లో నెంబర్ ఉంటుంది కదా, నీ నెంబర్ తో నాకు టెక్స్ట్ చేయు, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వన్ డే వి విల్ సిట్ ఆన్ ఏ కాల్ అండ్ మన ఇద్దరం మాట్లాడదాం, ఓకేనా? అంటే క్లాస్ లో చెప్తే డివియేట్ అవుద్దేమో అని సార్ వద్దన్నారు. డన్నా? నైస్. నేను మీటింగ్ ఐడి షేర్ చేశాను కదండి గ్రూప్ లో. మీటింగ్ ఐడి నేనే షేర్ చేశాను. అదేనండి, సాయిరామ్ అని ఉంటుంది చూడండి. యా ఓకే సార్. Both. If you ask me that, both. ఫ్యాక్ట్స్ రాస్తే మార్కులు పడవు, పక్కన పెట్టేస్తారు పేపర్. అనాలిసిస్ రాస్తే మార్కులు పడతాయి, బాగా పడతాయి. సింపుల్. వీడు అందరిలా చదివాడా లేకపోతే వీడు కొద్దిగా బుర్ర పెట్టాడని ఆలోచిస్తారు. మనం వాడికి చెప్పాలి, నేను అందరిలా చదవలేదు అని మనం చెప్తే చాలు, మార్క్స్ పడతాయి. ఇఫ్ యూఆర్ డన్ సేయస్, నేను పక్కకు మూవ్ అవుతాను, మనం మిగిలిన చెప్పొచ్చు. డన్. సాయిరాజ్ డన్ అన్నారు. సో నేను మూవ్ అవుతున్నాను, మీరు కంగారు పడకండి, నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, నోట్ చేసుకోవచ్చు. అయితే చూడండి, డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా జరిగిందో చెప్తాను. ఎంత గొప్పగా బతికారు కదండి. క్యాస్ట్ సిస్టమ్ లేదన్నారు, మంచి బ్రిక్స్ వాడేవాళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాడేవాళ్ళు, అర్బన్ లైఫ్ స్టైల్ మంచిగా చేసేవాళ్ళు, మంచి క్రాప్స్ పండించుకునే వాళ్ళు. ఇంత గొప్పగా బతికిన మన ఇండస్ వ్యాలీ పీపుల్ ఎలా అంతరించిపోయింది సివిలైజేషన్? ఏమై ఉంటుందంటారు? ఇంత గొప్పగా మంచి రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉండేవి, చెప్పండి ఏంటి అది మనం మాట్లాడుకుంటున్నాం. మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చెప్పాం, ఇండస్ వ్యాలీకి ఏం వస్తుందని చెప్పాం, యాన్యువల్ ఇనిండేషన్ అని చెప్పామా? అంటే ప్రతి ఏడు ఇండస్ వ్యాలీ ఎక్కువ పారేసేది అవసరం దానికంటే, దానివల్ల విపరీతమైన ఫ్లడ్స్ వచ్చేవి. దానివల్ల అయి ఉండొచ్చు అంటున్నారు. దీని మీద చాలా డిబేట్ ఉందండి, డిక్లైన్ ఎలా జరిగింది, ఎలా పతనం అయిపోయింది సివిలైజేషన్ అనేది. ఫస్ట్ కొంతమంది హిస్టోరియన్స్ ఏమంటారంటే, లేదు ఆరియన్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు, వచ్చి వీళ్ళందరినీ నాశనం చేసి సమూలంగా వీళ్ళందరినీ క్లోజ్ చేసేసి వీళ్ళు ఇది చేశారు, వాళ్ళ సివిలైజేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి వచ్చినాయి, దాని వల్లే జరిగినాయి. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటి? 7 times ఫ్లడ్స్ ఎక్కడమ్మా? 3 times ఎక్కడమ్మా? చన్హుదారో. ఎర్త్క్వేక్ ఎక్కడ వచ్చిందమ్మా? కాళీబంగన్. చూసారా, దిస్ సివిలైజేషన్, ఈ ల్యాండ్ అనేవి ఇట్ ఈస్ ప్రోన్ టు సో మెనీ న్యాచురల్ డిజాస్టర్స్. చాలా వచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ఎ వల్నరబుల్ రీజియన్ అంటాము, ఓకేనా? చాలా అవకాశం ఉంది, దాని వల్లే అయ్యింది అని 99% హిస్టోరియన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనం అవడానికి కారణం న్యాచురల్ డిజాస్టర్స్ అని అంటారండి, ఓకేనా? ఎలా క్లోజ్ అయింది అర్థమైందా? చాలా సింపుల్. నేను దాని మీద నోట్స్ చూపిస్తాను, టక్కటక్క మీరు రాజేస్తే. ఏమనుకోకండి, ఒక్క 5 minutes ఎక్స్ట్రా మనం ఉందాము. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని బట్టి ఇదిగోండి చూడండి, ఇండస్ వ్యాలీ పీపుల్ స్క్రిప్ట్ గురించి మాట్లాడాం కదా, అదే ఈ స్క్రిప్ట్. ఇక్కడ చూడండి, స్వస్తిక్ సింబల్, ఓకేనా? ఇలా రాసుకునే వాళ్ళు.
ఇదిగోండి డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాసుకోండి. ఇది రాసుకోగానే చిన్నది ఒక చిన్న 5-10 క్వశ్చన్స్ అడగదాం, మీకు ఎంతవరకు వచ్చో చూద్దాము, క్లోజ్ చేసేద్దాం సెషన్. క్లైమేటిక్ కండిషన్స్ కూడా అని చెప్తున్నారు, రెయిన్ఫాల్ లేకపోవడం, స్లోగా కొలాప్స్ అయిపోయింది, బట్ కొలాప్స్ అనేది తప్పలేదు, ఇన్ఎవిటబుల్. If you are done, say yes. సుభాష్ ఫాలో అవ్వగలుగుతున్నావా? అర్థమవుతుందమ్మా క్లాస్? ఆదర్శ్ ఫాలో అవ్వగలుగుతున్నావా? ఆదర్శ్ అర్థమవుతుందా క్లాస్? ఓకే. రియల్మీ ఎక్స్ అర్థమవుతుందండి క్లాస్ మీకు? That guy left. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ కాకపోతే ఎలా ఉండేది? అనలైజ్ చేయండి, మీరే అనలైజ్ చేయండి. ఏమేం జరిగేది? నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను బాగా ఆలోచించి నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా, ఓకేనా? మీరు ఎవరైనా గెస్ చేస్తే చెప్పగలగండి ఏమైనా ఉంటే, బికాజ్ స్పాంటేనియస్గా కష్టం, బట్ నైస్ క్వశ్చన్. నిజంగా అడిగారా ఇంటర్వ్యూలో? ఓకే, నాకు తెలిసి నాలాగా హిస్టరీ ఎవరైతే ఆప్షనల్ తీసుకుంటారో వాళ్ళకి అడగొండొచ్చు. క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉండకపోవచ్చు సార్. ఎందుకు ఉండవు అనుకుంటున్నారు? మనిషిలో సొసైటీలో ప్రోగ్రెస్ అనేది ఉండదా? అలాగే ఉండిపోతారా? అప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉండిపోతారా? ఓవర్ ద టైం అంటే అట్లా సార్, అంటే మనీ బేస్డ్ గా అప్పుడు డివైడ్ అయ్యారు కదా సార్, ఇట్లా ఇప్పుడులాగా ఉండేది. వచ్చి ఉండొచ్చు కూడా కదా. అమౌంట్ ఉన్న వాళ్ళు బాగా డామినేట్ చేయొచ్చు, ఎక్కువగా ఫీల్ అవ్వచ్చు కదా. నైస్, అమౌంట్ ఉన్న వాళ్ళు, ఇది మంచి పాయింట్. అప్పుడు రిజర్వేషన్ ఇప్పుడు మనీ ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ డిస్క్రిమినేషన్ చూపించడం స్టార్ట్ చేశారు అనుకోండి, అది కూడా క్యాస్ట్ అనే డిస్క్రిమినేషన్ కాకపోవచ్చు, అది కూడా ఎక్కువ డిస్క్రిమినేషన్ అయితే అది కూడా ప్రమాదమే కదా. ఇప్పుడు మనకి ప్రీస్ట్స్ అనే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఫస్ట్ లో ఏంటంటే ఇలానే ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఏం చేశారు, డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట వాళ్ళ స్వార్థం కోసం. అలాగే వీళ్ళకి కూడా సెల్ఫిష్నెస్ పెరగదని గ్యారంటీ ఏంటి? కరెక్ట్ యశోద గారు, అంతే.
మన ఆర్యన్ సివిలైజేషన్ లో ప్రీస్ట్ గానీ వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా డామినేట్ చేయడం మొదలు పెట్టారు కదా. ఫస్ట్ లో చక్కగా దేవుడి కోసం అన్నట్టే ఉండేవాళ్ళు. మనిషిలో ఒక స్వార్థం, సెల్ఫిష్నెస్ అనేది పెరుగుతుంది కదా. మనం హ్యూమన్ బీయింగ్ కాబట్టి Sir, ఎప్పుడు కూడా ఒకే మనం కంపల్సరీగా చేంజ్ అవుతాం. మనకు ఒకవేళ బట్ ఏదైనా ఒక ఎండింగ్ వచ్చినప్పుడు అల్టిమేట్ గా రెవల్యూషన్ అనేది ఉంటుంది సార్. సో రెవల్యూషన్ కాకపోతే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ఏమో తర్వాత వాళ్ళు టెంపుల్స్ కట్టారని గ్యారంటీ ఏంటి? అవును, అదే చెప్పలేము కదా. సొసైటీ ఎగ్జాక్ట్ కాన్స్టెంట్ గా ఉండిపోతుంది, ఎంత- ప్రోగ్రెస్ అవ్వడం అనేది ఉంటుంది. చెప్పండి అమ్మా. అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎంత కొన్ని రోజులు సిచ్యువేషన్ మనం కూడా ఉన్నాం, కొన్ని రోజులు నైస్ డిస్కషన్ మూడ్ బాగుంది, బట్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఈ Okay, sir. కరోనా వచ్చినంత వరకు ఒకలా ఉండేవాళ్ళం. మనం కరోనా వచ్చే మన యొక్క సిచ్యువేషన్స్ మారిపోయాయి కదా. చూడండి ఎంత నైస్ ఎగ్జాంపుల్, నైస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా అదే సార్, అయిపోయింది, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అయిపోయింది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెవల్యూషన్ అనేది ఉంటుంది సార్. మారిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనం Compulsory. ఒకసారి వెనక్కి వెళ్ళామంటే Revolution మనిషి ఉంటుంది 10 సార్. అంతలు ముందుకు వెళ్ళిపోతాడు. అవును అవును సో లైక్ ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసుకున్న అలాంటి రెవల్యూషన్స్ అన్ని ఇవన్నీ క్యాపిటలిజం వల్ల వచ్చినవే సార్ మొత్తం. అవును. సో డెఫినెట్ గా ఒక పర్టికులర్ టైం లో సొసైటీ అనేది చేంజ్ అవుతుంది. అవును. ఎస్ అయితే దీనికి ఇంకా బాగా ఆన్సర్ నేను నెక్స్ట్ క్లాస్ లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా? రిసోర్సెస్ వెతికి నాకు చెప్పిన సీనియర్ ఫ్యాకల్టీని నేను మాట్లాడి చెప్తా. నైస్ క్వశ్చన్, అసలు ఎవరు రైజ్ చేశారో. సాయిరాజ్, గుడ్. ఇది రాసేసారా? డన్నా? సార్ మీరు కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా సార్? అవునమ్మా. ఓకే సార్, డన్. ఓకే, నేను చిన్న క్వశ్చన్స్ చిన్నవి చేస్తాను, రివిజన్ అయిపోతుంది. జస్ట్ 5 minutes లో అయిపోతుంది, ఎండ్ చేసేద్దాం. లేట్ చేస్తే సారీ. ఓకే సార్. మనకి రివిజన్ లో అవుతుంది కదా. సార్ అదే గ్రేట్. థ్యాంక్ యూ, మాదేమో సార్ మీరు టైం ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, చిన్న మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా ఇస్తారో నేను చెప్తాను ప్రిలిమ్స్ లో, దాన్ని బట్టి మ్యాచ్ చేయండి. ఓకే సార్. హరప్పా ఫస్ట్ది, సెకండ్ది లోతాలు, థర్డ్ది చన్హుదారో, ఫోర్త్ది అమ్రి, ఫిఫ్త్ది ధోలవీరా. అమ్రి డాగ్ ఫుట్ ప్రింట్స్ ఏ, బి ప్లే గ్రౌండ్, సి డాక్ యార్డ్, డి రైనోసరస్ రిమైన్స్, ఈ వెస్టర్న్ టాయిలెట్స్. ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి చాట్ బాక్స్ లో. హరప్పా వెస్టర్న్ టాయిలెట్ సార్. హరప్పా వెస్టర్న్ టాయిలెట్స్, లోథల్ డాక్ యార్డ్, చన్హుదారో డాగ్ ఫుట్ ప్రింట్స్, అమ్రి రైనోసరస్, ధోలవీరా ప్లే గ్రౌండ్. వండర్ఫుల్, ఎవరు చెప్పారు? నైస్. ఆన్సర్ రాసేనా, ట్రై చేస్తున్నారు ఇంకెవరైనా? రాసినాం సార్ నీట్ గా. ఆన్సర్ టైప్ చేసి పెడతారా ఎవరైనా, లేకపోతే నేను రాసేనా? వద్దు సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్ ఆన్సర్స్ ఒక్క నిమిషం సార్. స్టార్ట్ చందుదరో టాయిలెట్స్. ఓకే, ఏబి డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరిదో. నేనే రాస్తాను చూడండి. క్లియరా? ఎస్ సార్. ఐ హోప్ అందరూ క్లాస్ విన్న అందరూ ఇది ఆన్సర్ చేయగలిగారని అనుకుంటున్నాను. ఇంకొకటే చేద్దాం, లాస్ట్ ఫైనల్, ఇబ్బంది పెట్టను.
చన్హుదారో, మొహంజదారో, సెకండ్ ఇది మొహంజదారో ఎండి అని రాశాను చూడండి, థర్డ్ ఇది హరప్ప, ఫోర్త్ ఇది లోథాల్, కాస్మోపాలిటన్ సిటీ, ఇండియన్ లాంకషైర్, సిటీ ఆఫ్ గ్రానరీస్, మౌండ్ ఆఫ్ డెడ్. ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఉన్నారా? Chanhudaro B, sir. First one B. Second one D. అబ్బో డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. సార్ హ్యాండ్ రైటింగ్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది సార్ మ్యాచింగ్ చేసేటప్పుడు. నేను చెప్తాను చూడండి, చన్హుదారో, ఇది చన్హుదారో ఫస్ట్ ది. ఓకే సార్. మొహంజదారో ఈ సైడ్, ఓకే సార్ ఆ సైడ్. కాస్మోపాలిటన్ సిటీ, ఓకే సార్. ఇండియన్ లాంకషైర్, ఓకే సిటీ సార్. ఆఫ్ గ్రానరీస్, ఫోర్త్ Mount Dead. మౌండ్ ఆఫ్ డెడ్, మౌండ్ Okay, ఆఫ్ sir. డెడ్. ఓకే సార్. 3 సార్ మొహంజదారో మౌండ్ ఆఫ్ డెడ్, లోతల్ వచ్చేసి బి సార్. చన్హుదారో Chanhudara B, sir. లోతల్ బి సార్. మీరు ఇందాక చెప్పినప్పుడు లోతల్ దగ్గర లోతల్. ఇండియన్ లాంచెసర్ అని చెప్పారు. నో లోతల్ ఇది కాస్మోపాలిటన్ సిటీ. Cosmopolitan city. చన్హుదారో, D. మొహంజదారో, మౌండ్ ఆఫ్ డెడ్, హరప్ప, సిటీ ఆఫ్ గ్రానరీస్ సిఏ, లోథాల్, కాస్మోపాలిటన్ సిటీ. క్లియరా? Yes, sir. ఇక్కడతో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయిందమ్మా. నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేను టెస్ట్ అసైన్ చేపిస్తాను. ప్రతి టెస్ట్ రాయండి. 5 టెస్ట్, మొత్తం 30 క్వశ్చన్స్, ఈచ్ టెస్ట్ లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్ రాయండి. నేను చాలా కష్టపడి గ్యాదర్ చేశాను. మీకు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ప్రిలిమ్స్ లెవెల్లో మొత్తం ఇంపార్టెన్స్ అంతా, ఇంపార్టెంట్ ఏంటి మొత్తం అన్ని పనికిరానివి పనికొచ్చినవి అన్ని క్లియర్ అయిపోతాయి, అన్ని వచ్చేస్తాయి. ఓకేనా? సో లెట్స్ కాల్ టుడే దెన్. గుడ్ నైట్ అమ్మా. ఐ హోప్ మీ అందరికీ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. నాకు కానీ సురేష్ సార్ కానీ మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయొచ్చు, సజెషన్స్ ఏమైనా ఉన్నా నాకు పంపించవచ్చు. ఓకేనా? గుడ్ నైట్ అమ్మా. బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ సార్. గుడ్ నైట్.